సిస్టమ్ మారాలంటే ప్రజలు మారాలా లేక రాజకీయ నాయకులు మారాలంటారా? ప్రజలు మళ్ళీ మళ్ళీ తీర్పులు ఇస్తున్నారు మార్పు కావాలని చెప్పని. దాన్ని అర్థం చేసుకుని కావాల్సిన మార్పులు తెచ్చి బాధ్యత అవుతుంది నాయకత్వం. సార్ ఒకవేళ కానీ మీరు సీఎం అయితే మొదటి 3 సంస్కరణలు మీరు ఏం చేస్తారు సార్? హయ్యెస్ట్ ప్రయారిటీ ఈవేళ ఆర్థిక క్రమశిక్షణ. ఖర్చు అదుపు తప్పిపోయింది. అసలు డబ్బు అంటే లెక్కలేనట్టుగా ప్రజల పన్నుల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నాం, వృధా చేస్తున్నాం. మనకి ఈవేళ ఉన్న సమస్య 3 రకాలైంది. ఒకటి ఎన్నికల వ్యవస్థ, ఓట్ల కొనుగోలు, తాత్కాలికమైన తాయిలాలు, కులం మతం విభజన. అది పోవాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థ మారాలి. రెండోది అధికార వికేంద్రీకరణ కావాలి. మూడోది చట్టబద్ధ పాలన. తప్పు చేస్తే ఎంత పెద్దవాడైనా శిక్ష పడుతుంది, మంచి చేస్తే గౌరవం ఉంటుందని నమ్మకం కలిగించే వ్యవస్థ కావాలి. 3 చేయండి, దేశం మొత్తంలో పరిస్థితులు దానికి వచ్చేస్తాయి. ఒకవేళ కానీ మీరు ఈరోజు 25 ఏళ్ళ యువకుడిగా ఉండుంటే భారత రాజకీయాల్లోకి వస్తారా లేక బయట నుంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారా సార్? సహజ ప్రవృత్తి నాకు రాజకీయంలో ఉండడం అలాంటిది. ఎందుకంటే మీరు వేరే పార్టీ అయితే మిమ్మల్ని నేను తిరస్కరిస్తాను, మీరు మంచి చెప్పినా కూడా. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అనేది తప్పనిసరిగా ఉండాలంటారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకుల విషయాల్లో కూడా చాలామంది చదువు లేకుండా మినిస్టర్స్ కింద వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేల కింద రాణిస్తున్నారు, అలాగే దశాబ్దాల కాలం పాటు వాళ్ళు వ్యవస్థను నడుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది వాస్తవం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి గొప్ప ముఖ్యమంత్రి కాగితం మీద చదువు లేని మనిషి తెలంగాణ వెంకటరావు గారు. కానీ చాలా విజ్ఞత, అనుభవం, ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి. అత్యధికులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా చదువుకున్నవాళ్ళు. కాబట్టి విజయాలు సాధించాం, వైఫల్యాలు కూడా ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టాపిక్స్ మీద ఆయనతో అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాము. అంటే ఏం జరుగుతుంది అసలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా. నమస్తే సార్, బాగున్నారా సార్? సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ట్రేడ్ డీల్స్ అనేది బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది సార్. అసలు ఏం జరుగుతుంది అంటే ఈ ట్రేడ్ డీల్స్ వల్ల బేసిక్గా ఇండియాకి ఇంపార్టెన్స్ పెరిగిందనుకోవచ్చు. ఒకప్పుడు రాధా మనలాంటి దేశాల్లో, అంటే ఒకప్పుడు వలస పాలన ఉన్న దేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యం అంటే భయపడేవాళ్ళం. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, 40 ఏళ్ల క్రితం అంతర్జాతీయ వాణిజ్యం అంటే దోపిడీయే. వాళ్ళు చాలా ఖరీదైన వస్తువులు మనకు అమ్ముతారు, మన దగ్గర ముడిసరుకు తీసుకుపోతారు. మనం స్వతంత్ర పోరాటంలో కూడా మన దగ్గర ప్రతి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి దుస్తుల్ని మనకు తయారు చేసి అమ్మేవాళ్ళు, లేకపోతే ఇతర వస్తువులు అలా అమ్మేవాళ్ళు. మనం నష్టపోయామని చెప్పి మన చరిత్రలో చెప్తుంటాం. మనం అదే భావజాలం మనకు ఉండేది. అందుకనే ప్రపంచంతో సంబంధం లేకుండా చాలా దేశాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుపెట్టినాయి. తప్పనిసరి, ఉదాహరణకు ముడి చమురు కావాలా, కార్లకు పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మన దేశంలో అది భూమిలో లేకపోతే తప్పదు. అలా తప్ప అటార్కిక్ అంటారు, ఆ దేశాలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఐసోలేటెడ్గా ఉండిపోయినాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. పాత విధానాలని బూజుపట్టినవి, ఏ ఉద్దేశంతో చేసినా కూడా దుష్ఫలితాలను ఇచ్చినాయి. దేశం పేదరికంలో కూరుకుపోయింది. మనకు అత్యవసరమైన వస్తువులు కొనాలన్నా కూడా విదేశీ మార్గద్రవ్యం లేకుండా పోయింది. ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అంటాం. చమురు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, మరికొన్ని చాలా దేశానికి అవసరమైన కొనాలన్నా కూడా కొనే పరిస్థితి లేదు మన దగ్గర. అప్పుడు గత్యంతరం లేక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. అప్పటి నుంచి విదేశీ వాణిజ్యము మిగతా చాలా మార్పులతో పాటు దేశంలో లైసెన్స్ రాజ్యాన్ని చాలా అంతం కాకపోయినా చాలా మేరకు సడలించాం. అప్పటిదాకా లైసెన్స్లు, పర్మిట్లు, కోటాలు. విదేశీ వాణిజ్యం మనకు సరుకులు కనుక మంచి మన్నిగ్గల సరుకులు ఉత్పత్తి చేయగలిగితే మనం అమ్మటం, మనకు అవసరమైంది కొంటాము, దానిలోకి వెళ్ళాం. ఆనాడు నాకు బాగా గుర్తున్నది, కమ్యూనిస్ట్ పార్టీలు డంకల్ అనే పేరును చాలా ప్రచారం చేసినాయి ఆ రోజుల్లో. డంకల్ అనే ఆయన ప్రపంచ వాణిజ్య ఒప్పందం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి డైరెక్టర్ జనరల్, అధిపతి, ఒక అధికారి ఆయన పాపం. ఇప్పుడు ఎలాగైతే అమెరికాతో ఇప్పుడు మనం ఈ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి తుది దశలో ఉంది, ఇంకా ఒప్పందం సంతకం పెట్టలేదు, కానీ ఒప్పందం వివరాలన్నీ ఖరారైపోయినాయి. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి, అమెరికాలో ఉన్న పరిస్థితులను బట్టి చూడాలి.
అప్పుడు కూడా అలాగే ఒక డంకల్ డ్రాఫ్ట్ అని చెప్పని ప్రపంచ వాణిజ్య ఒప్పందం ఒక నమూనా తయారు చేశారు డ్రాఫ్ట్ని. కమ్యూనిస్టులు దేశమంతా ప్రచారం చేసి ఆ డంకెల్ పేరుని విపరీతంగా సామాన్య జనంలోకి తీసుకెళ్లారు. ఇది చాలా ప్రమాదము, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది, మన ద్వారాలు తెలిసినట్లయితే, దిగుమతులను ప్రోత్సహించినట్లయితే అసలు మన వ్యవసాయం అంతా నాశనం అయిపోతుంది, మన పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి, మళ్ళీ కొత్త వలసవాదన వస్తుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటారని చెప్పి పెద్ద గందరగోళం, ఉద్యమాలు, ధర్నాలు, హర్తాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు. అలా కాదు, అంతర్జాతీయ వాణిజ్యం లేకపోతే మనం బాగుపడం, ఆర్థికంగా పెరగము అని చెప్పి నాలాంటి వాళ్ళం ఈ దేశంలో మహామహులు చాలామంది, మాలాంటి సామాన్య పౌరులందరూ కూడా గట్టిగా వాదించేవాళ్ళం. ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది? మనం విదేశాలకు అమ్మాలంటున్నాం. ఏ దేశాలు అయితే మనం దోచుకుపోతాయి, మరి మన దేశాన్ని మళ్ళీ ఇంకోసారి ఆక్రమించుకుంటారు వలస పాలకుల్లాగా అని చెప్పి భయపడ్డామో ఆ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పుడు అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి, అమెరికా ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు, చాలా కాలం అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు, అతిపెద్ద ఉత్పత్తిదారు, పారిశ్రామిక ఉత్పత్తి అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉండేది. ఇవాళ అలాంటి అమెరికా ఇవాళ ఇతర దేశాల నుంచి దిగుమతులు అంటే భయపడుతోంది. మనం వాణిజ్య ఒప్పందం కావాలి, మరి ఎగుమతి చేసుకునే అవకాశం కావాలి, మీ మార్కెట్లో మంచి ధరకి మంచి మన్నికల వస్తువులను అమ్ముతాము, మీ ప్రజలకి న్యాయం చేసేట్టుగా, ఉపయోగించేట్టుగా. కాబట్టి ఎక్కడ చవకగా ఉంటే, ఎక్కడ మంచి ప్రమాణాలతో వస్తుంటే దాన్ని అక్కడ కొనుక్కునే అవకాశం మనం వాదిస్తున్నాం, స్వేచ్ఛ వాణిజ్యం కావాలి. విచిత్రంగా చైనా వాదిస్తుంది. చైనా మార్క్సిస్ట్ దేశం, పూర్తిగా ప్రపంచంతో సంబంధం లేకుండా మౌసెటింగ్ ఉన్నంతకాలం విడిగా ఏకాగ్గా ఉండిపోయిన దేశం, ఆ కారణంగా పేదరికంలో మగ్గిపోయిన దేశం. ఇప్పుడు చైనా ప్రపంచంతో కూడా స్వేచ్ఛ మార్కెట్ ఉండాలా, మీరు మంచి వస్తువులు అమ్మగలిగితే మా దేశం నమ్ముకోండి, మేము ఉత్పత్తి చేసిన వస్తువులు మీ దేశం వస్తుంది, మేము అమ్మే అవకాశాన్ని మాకు ఇవ్వండి గట్టిగా వాదిస్తున్నారు. అంటే ఓడలు బళ్ళైనాయి, బళ్ళు ఓడలైనాయి. మనకి అంతర్జాతీయ వాణిజ్యం వద్దు, మన దేశంలో సరిహద్దుల్లో గోడ కట్టేసి అడ్డుకట్టలు పెట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి బయటకు వెళ్ళొద్దు, బయట నుంచి అక్కడికి రావద్దు అని చెప్పిన ఆలోచన చాలా పొరపాటున తేలింది. దీన్ని రికార్డు అని ఆయన చాలా కాలం క్రితం ప్రతిపాదించాడు. 2 దేశాల మధ్య వాణిజ్యం మంచిది, కొన్ని వస్తువులు మీరు బాగా తయారు చేస్తారు, కొన్ని వస్తువులు వారు బాగా తయారు చేస్తారు, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కావచ్చు, నైపుణ్యం వల్ల కావచ్చు, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల కావచ్చు. ఏ వస్తువులో ఉత్పత్తి చేయడంలో మీకు సామర్థ్యం ఎక్కువ ఉందో ఆ వస్తువుని మీరు ఎగుమతి చేయాలి, వాళ్ళకి సామర్థ్యం కొంటే వాళ్ళు మనకు ఎగుమతి చేయాలి, ఇద్దరు లాభపడతారని చెప్పాను. అలా కాకుండా పూర్వకాలం ఎలా ఉండేది, ఒక 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ప్రతి ఊళ్ళో అందరూ అన్నీ చేసుకునేవాళ్ళు. ఆధునిక ప్రపంచం అట్లా కాదు, స్పెషలైజేషన్. ఇప్పుడు మీరు ఈ ఛానల్ కోసం అని చెప్పని వారికి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు, కెమెరా చూసుకుంటున్నాడు, మరి పరిశోధన చేసే మనిషి పరిశోధన చేస్తున్నాడు, కెమెరా తయారు చేసే మనిషి వేరే ఉంటాడు. ఇట్లా స్పెషలైజేషన్. అందరూ అన్నీ చేయాలని చెప్పంటే ఎవరు ఏమీ చేయలేరు. ఆధునిక యుగం అనేది స్పెషలైజేషన్. కాబట్టి వాణిజ్యం అనివార్యం. అమెరికా ఏదో భయపడిపోయి, అంత గొప్ప దేశమైంది కూడా అనవసరంగా భయపడిపోయి అడ్డు పెట్టుకుంది. మరి మళ్ళీ మనతో ఒప్పందం తీసుకోవడం సంతోషం, మనకు మంచిది. కానీ మళ్ళీ ఇంతలో ఏమైంది, ఈ వాణిజ్య ఒప్పందం మనతో కాస్త ఖరారైందని ప్రకటించిన తర్వాత అమెరికాలో వాళ్ళు విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమో అవి చల్లవని అమెరికా సుప్రీంకోర్టు తీర్పించింది. నా దేశం చట్టబద్ధ పాలన దేశం, ప్రజాస్వామ్య దేశం, రాష్ట్రపతి రాజు కాదు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. కాబట్టి అమెరికన్ పార్లమెంట్లో చట్టం చేయకుండా, ఇది పన్ను కాబట్టి పన్నులు విధించే అధికారం రాష్ట్రపతికి లేదని చెప్పని వారు అడ్డుకున్నారు. మళ్ళీ ఈయన వేరే చట్టం ఉపయోగించి 10% ముందన్నారు, 15% సుంకాలు అన్ని దేశాలకి సమానంగా విధించారు. ఆ నేపథ్యంలో మరి మన ఒప్పందంలో కొన్ని అంశాలు ఏమైనా మారుతాయో లేదో మనం చూడాలి. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది సార్. బేసిక్గా సో గ్లోబల్ టారిఫ్ కింద 10% అంటే విధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 10% కాకుండా ఇప్పటి వరకు అంటే మొన్న జరిగినటువంటి డీల్లో ఏదైతే ఉందో ఆ డీల్కి సంబంధించి ఇప్పుడు భారత్ పైన అంటే ఇండియా మీద 18% టారిఫ్ ప్లాన్ అనేది ఇప్పటి వరకు అయితే వాళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒక అంశం. అయితే దానికి సంబంధించి ఇప్పుడు గ్లోబల్ టారిఫ్ని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని 28% అనేది చేసే అవకాశం ఉందంటారా సార్? అట్లా ఉంటుంది. ఇప్పుడు 18% ఆయన అంతకుముందు చాలా ఎక్కువ పెట్టి అన్ని దేశాలకి, మన మీద పెనాల్టీ కూడా పెట్టి, రష్యన్ ఆయిల్ కొంటున్నామని మరో వంక పెట్టి 25% 18 తగ్గించారు, వేరే 25% తీసేశారు.
ఇప్పుడు ఆ సుంకాలు వేయడానికి వీల్లేదని చెప్పని రాష్ట్రపతికి అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అందరికీ 15% అన్నాడు. 10 కాదు, ముందు 10% అని మన్నాడే 15% చేశాడు ఆయన, అన్ని దేశాలకు వర్తించాడు. కాబట్టి మనకు కూడా 15% వర్తిస్తుంది, 18 వర్తించదు. 18 పైన 10 కూడా ఉండదు. ఆయన అన్ని దేశాలకు వర్తించినట్టుగా మనకు వర్తిస్తుంది. మరి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, దాని ఫలితం ఏమిటి, ఏం జరుగుతుంది, అది మళ్ళీ ఒకసారి. అందుకనే ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, నిన్న ఇవాళ సోమవారం నుంచి, అంటే అమెరికాలో ఇవాళ ఆదివారం రాత్రి, ఇవాళ సాయంత్రం మన టైం అంటే సోమవారం అవుతుంది. 3 రోజుల పాటు 2 దేశాల అధికారులు కూర్చొని ఒప్పందం తుది ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ గందరగోళం చోటు చేసుకునే లోపు అమెరికా నుంచి, మన నుంచి ఏం లేదు. ఆ నేపథ్యంలో వాళ్ళకే కాస్త ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఒప్పందం ఏమవుతుంది, దానిలో ఏ అంశాలను ఏ రకంగా మనం ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని వారు ఆలోచిస్తారు, మనం ఆలోచిస్తాం. కాబట్టి మనకు పరిస్థితి ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా నష్టం ఉండేది సమస్య అది అంతకంటే మూర్ఖత్వం ఎట్లా ఉంటుంది. మనం కూర్చుని ఒప్పందం కుదుర్చుకుంటే మనకు నష్టం అయితే, ఒప్పందం కుదుర్చుకొని దేశాలకు లాభం అయితే అంతకంటే మూర్ఖత్వం ఎట్లా ఉంటుంది. అలా ఉండదు. 15% ఇప్పుడు అందరికీ పెట్టారు, మనకే వర్తిస్తుంది. కానీ దానిలో లోతుకి వెళ్ళాలి. వివరాల్లోకి వెళ్ళినట్టయితే కొన్ని అంశాల విషయంలో ఈ మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ మార్పులు 2 దేశాలకు అవసరం చెప్పని ఇద్దరు కూర్చుంటారు. కొంతకాలం పడుతుంది, అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చాలా సంక్లిష్టమైనటువంటి సంప్రదింపులు. ఇవన్నీ ఊరికే ఇలా కూర్చుని అనే మాటలు కాదు. దానిలో ప్రతి వస్తువు కూర్చుంటుంది. ఏ వస్తువుని ఆ దేశం రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఉత్పత్తిని. ఏ వస్తువుని మనం కాపాడుకునే ప్రయత్నం. ఉదాహరణ వ్యవసాయం ఉందనుకోండి, మన దేశంలోకి గోధుమలు రానివ్వం. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో బోర్డంత అదనపు ఉత్పత్తి ఉన్నది. మన దేశంలో రైతులకు రేట్లు లేవని చెప్పిన ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ధాన్యాన్ని సేకరిస్తున్నది, కనీస మద్దతు ధర ఇచ్చి. అలాంటప్పుడు అక్కడి నుంచి కూడా మనకు తక్కువ ఖరీదుకు వచ్చిన ధాన్యం మన రైతులు మునిగిపోతారు. మనం ఖచ్చితంగా అడ్డు పెడతాం. సో ఇట్లాగా చాలా అంశాలు ఉంటాయి దానిలో. అందుకని ఆ తుది అంశాలు ఇప్పుడు ఈ టారిఫ్లో అమెరికాలో గందరగోళం చోటు చేసుకున్న కారణంగా బహుశా కొంతకాలం పడుతుంది. వాళ్ళు మనం కూడా తీసుకుని అర్థం చేసుకుని కాస్త ఊపిరి తీర్చుకుని ఏం చేయాలని తెలుసుకున్నాయి. కానీ గతంలో ఉన్న ఒప్పందాల వల్ల వచ్చే లాభం మనకు ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఒకప్పుడు భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీగా భావించేవాళ్ళు. ఇప్పుడు అంటే బేసిక్గా మన కోసం పరుగులు పెట్టడాన్ని ఎలా భావించవచ్చు అంటారు సార్? మన కోసమని కాదు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మాట చెప్తారు, ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, సగం నిండుందని చెప్పొచ్చు, సగం ఖాళీగా ఉందని చెప్పొచ్చు. ఒక కోణం నుంచి సగం నిండు ఉంది, ఇంకో కోణం నుంచి సగం ఖాళీగా ఉంది. ఒకప్పుడు భారతదేశము చైనా రెండు కలిపితే ప్రపంచంలో మొత్తం ఉత్పత్తిలో కొనుగోలు శక్తి రీత్యా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు, కొనుగోలు శక్తి రీత్యా 3%. జనాభానేమో రెండు కలిపితే ఈనాడు ప్రపంచంలో 18% మనం ఉన్నాం, 18% అంతా వాళ్ళు ఉన్నారు. 36, 35, 36%. కానీ మన వాటా కొనుగోలు శక్తి రీత్యా, డాలర్ రీత్యా అయితే ఇంకా తక్కువ, కొనుగోలు శక్తి రీత్యా చూసినా కూడా 3%. ఈవేళ రెండు దేశాలు కలిసి 25%కి వెళ్ళాం. అమెరికా ఆ రోజుల్లో, అమెరికా కానీ 7 సంపన్న దేశాలు, గ్రూప్ ఆఫ్ 7 అంటారు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, మరో దేశం అన్నది. ఈ దేశాలని గ్రూప్ ఆఫ్ 7 అంటారు. అంటే అత్యంత సంపన్నమైన, అమెరికాతో సన్నిహితంగా ఉండేటువంటి 7 దేశాలు. ఆ 7 దేశాలు అది వరకు ప్రపంచంలో 50% వాళ్ళ దగ్గర ఉండేది. ఇవాళ 7 దేశాలు కలిస్తే మన భారత్ చైనాతో సమానంగా ఉన్నట్టు వస్తాం. అంటే ఏమవుతుంది, అగ్రస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అంతకంటే పెరగడం సాధ్యం కాదు. మనం చాలా తక్కువ స్థాయిలో ప్రారంభించాం. వలస దేశాలు, వర్ధమాన దేశాలు, మరి రకరకాల సమస్యలు బెదరక ఉన్నాయి. క్రమక్రమంగా మనం కొన్ని పద్ధతులు మార్చుకుని కొన్ని మంచి ఫలితాలు తెస్తున్నాం, వేగంగా ఎదుగుతున్నాం. చైనా అద్భుతంగా ఎదిగింది. మనకంటే చైనా 30 ఏళ్ల కాలంలో, 1990 నుంచి 2020 దాకా, ఆ 30 ఏళ్ల కాలంలో దాదాపు ఏడాదికి 10% అభివృద్ధిని సాధించింది. ప్రపంచ చరిత్రలో అంత సుదీర్ఘకాలం అంత వేగంగా అభివృద్ధిని సాధించిన దేశం మరొకటి లేదు. అద్భుతాన్ని సాధించింది. మనం ఆ స్థాయిలో కాకపోయినా కూడా చైనా తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశం మంది. దాంతో ఏమవుతుంది, వాళ్ళేమో పెద్దగా అభివృద్ధి ఉండదు.
మీరు 1000కి వెళ్ళిన తర్వాత 1000 నుంచి 1100కి వెళ్ళటం తేలిక కాదు. 100 స్థానంలో ఉన్నాడు 100 నుంచి 120కో 110కో వెళ్ళటం చాలా తేలిక. కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఏమో కొంచెం నెమ్మదిగా ఉంది, మన ఎదుగుదల చాలా వేగంగా ఉంది. కాబట్టి ఉన్న కొద్దిగా అంతరం తగ్గుతోంది. ఇంకా చాలా కాలం ఉంది. ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మనం గట్టిగా కృషి చేస్తే, మన గొడవలు లేకుండా, మన దేశం విభజనలు లేకుండా, తన్నుకోకుండా శాంతియుతంగా ఉంటే, మనం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే, కష్టపడితే, విద్యని బాగు చేసుకుంటే, మరి మనకున్న టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసుకున్నట్లయితే, అందరికీ మంచి నైపుణ్యాన్ని నుంచి మంచి విద్యను ఇచ్చినట్లయితే, పాలన మెరుగుపరిస్తే, మనం క్రమక్రమంగా వాళ్ళు దాదాపు సమూజ్యులు అవుతాం. ఇవాళ ఇంకా ఆ స్థాయి చేరుకోవాలి. కానీ జనాభా చాలా ఉంది కాబట్టి తలసరి ఆదాయం వాళ్ళకంటే తక్కువ ఉన్నా కూడా మన ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. చైనాది చాలా చాలా పెద్దది. అమెరికా తర్వాత చైనా పెద్ద ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి రీత్యా అమెరికా కంటే చైనా పెద్దది ఇప్పటికే. మనం ఇంకా స్థాయికి చేరుకోవాలి. మనం ప్రపంచంలో ప్రస్తుతం 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. కొనుగోలు శక్తి రీత్యా మనం 3వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. కొనుగోలు శక్తి రీత్యా మనకు బహుశా ఇవాళ ఒక $18 ట్రిలియన్ జీడిపి ఉంటుంది. మామూలుగా అంటే అలా కాకుండా డాలర్ మారకం విలువ ద్వారా అయితే మన $4.3 ట్రిలియన్ అంటున్నారు. 4.3 ట్రిలియన్ అన్నా కూడా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనం పెద్ద దేశం. కాబట్టి ఎదుగుతున్న దేశం, పెద్ద మార్కెట్, 145 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇప్పటికే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక శక్తి. కాలక్రమేణా ఇంకా చాలా పెరుగుతుంది. కొనుగోలు శక్తి రీత్యా దాదాపు $18 ట్రిలియన్ ఉంది. కాబట్టి సహజంగానే వాళ్ళు మన గురించి పట్టించుకుంటారు. అంతే తప్ప మనం అద్భుతాలు సాధించామనుకోకూడదు. మనకు చాలా చేయాల్సి ఉంది, చేయగలం. ఆత్మవిశ్వాసంతో మనం పని చేయాలి. సరే, అయితే ఇక్కడ అమెరికా అనేది భారత్ ఎక్కడి నుంచి చమురు కొనుక్కోవాలి, ఎక్కడి నుంచి కొనుక్కోకూడదు అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం భారత్కు ఉందంటారా సార్? అంటే వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉందంటారా సార్? ఇక్కడ ఇప్పుడు దీనిలో భయం కాదు, ప్రధానంగా రష్యాతో గొడవ వచ్చింది. రష్యానేమో చాలా దారుణంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశమో చేయని రీతిలో ఒక స్వతంత్ర దేశం మీద దాడి చేసి ఆ దేశం మొత్తాన్ని కబళించేస్తానంటుంది. కబళించలేకపోయింది. అది యుక్రెయిన్ వాసుల పోరాటం వల్ల, వాళ్ళ ధైర్యం వల్ల, త్యాగాల వల్ల, అమెరికా కానీ యూరప్ కానీ ఇచ్చిన సాయం వల్ల వాళ్ళు నిలబడగలిగారు. లేకపోతే రష్యాతో పోలిస్తే యుక్రెయిన్ చాలా చిన్న దేశం, బతకలేరు. అది పులి మేక లాంటిది. సో మేక కాబట్టి కబళించేస్తానంది. అలా జరిగితే ఇక ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాల్లో ఇక న్యాయం సూత్రాలు ఏముండవు. ఏ దేశానైనా పడిపోవచ్చు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అలా జరిగింది, ఒకే ఒకసారి జరిగింది. అది సదాం హుస్సేన్ ఇరాక్, అతను కువైట్ని ఆక్రమించేసుకున్నాడు. అప్పుడు అమెరికా చాలా దేశాలు కలిసి సైన్యాన్ని మోహరించి మరి ఇరాక్ని ఓడించి కువైట్ని విడుదల చేసినాయి. ఇవాళ రష్యా ఆ రకంగా ప్రవర్తిస్తుంది. మనకు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. మన అవసరాలు కోసం సహజంగా 2 దేశాల మధ్య సంబంధాలు, మన ప్రయోజనాలు మనం కాపాడుకుంటాం. కాబట్టి అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఏమిటంటే, రష్యాకి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలిగితే, వాళ్ళు చమురు అమ్ముకునే అవకాశం తగ్గినట్టయితే అప్పుడు దారికి వస్తారు, ఈ దాడిని ఆపుతారు యుక్రెయిన్ అని చెప్పి మన బాధ ఏమిటి? మీ గొడవలు మీరు చూసుకోండి, అందుకని మా సమస్యలు మాకున్నాయి, మా సంబంధాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని. కాబట్టి తాత్కాలికంగా రష్యా మీద ఆంక్షలు పెట్టడం కోసం చెప్పి మన మీద పెట్టారు. దీనికి బదులు అసలు రష్యన్ ఆయిల్తో డీల్ చేయడం అవకాశం లేకుండా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఆ పని చేస్తే గొడవ లేకుండా పోయేది. అలా కాకుండా మనకంటే చైనా ఎక్కువ కొంటుంది. కానీ చైనా మీద ఆంక్షలు పెట్టినట్టయితే, చైనా మీద కనుక ఈ రకమైనటువంటి దిగుమతి సుంకాలు ఎక్కువ పెట్టినట్టయితే చైనా అమెరికాని ఇబ్బంది పెట్టగలదు. చైనాకు ఒక్కదానికే అవకాశం ఉంది. రేర్ ఎర్త్స్ అని చెప్పని కొన్ని కీలకమైనటువంటి లోహాలు, అవి ప్రపంచం మొత్తంలో 80% చైనాలో ఉన్నాయి. 80-90%. అవి లేకపోతే కంప్యూటర్ యుగంలో మీ మొబైల్ ఫోన్ దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఏది సరిగ్గా పనిచేయదు. చైనా దాన్ని పట్టు కూర్చొని మీరు ఏమైనా చేస్తే నేను మీకు కూడా ఆపేస్తానని చెప్పి అంటుంది. కాబట్టి వాళ్ళకి లెవరేజ్ అంటాం, అది ఉంది. మిగతా దేశాలకు ఎవరికి ఆ లెవరేజ్ లేదు, మనకు లేదు. అలాగే యూరప్ కూడా లేదు, ఇతర దేశాలకు లేదు. అంచేత మనకు ఆ లెవరేజ్ లేదు కాబట్టి మన మీద పడ్డారు. సరే, ఇప్పుడు విరమించుకున్నారు. మన దృష్టి ఆలోచించినట్టయితే మనకి ఎక్కడ చమురు కొన్నామో ముఖ్యం కాదు. మనకి చమురు మన అవసరాలు తగ్గట్టుగా కొనుక్కోవాలి. అది రష్యా చమురే లేదు, ప్రపంచంలో చమురే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చమురు క్వాలిటీ కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి.
కొంత హెవీ ఉంటుంది, కొంత లైట్. అంటే రష్యాతో చమురు కొనుక్కోవడం విధానంలో బేసిక్గా భారత్ చాలా తక్కువకి తీసుకుంటుంది కాబట్టి కొద్దిపాటి, ఎందుకంటే వాళ్ళు ఇంకోటికి అమ్ముకునే అవకాశం లేదు కాబట్టి కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు. మనం చూడాల్సింది మన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే. మనకి ఏ ఇబ్బంది లేకపోతే రష్యా నుంచి వచ్చే చమురు కనుక చౌకైనట్టయితే మంచి ప్రమాణాలతో అది కొనుక్కుంటాం. అంటే రష్యా నుంచి చమురు కొనటం వల్ల మనకి లాభం ఏడాదికి $4 బిలియన్ అనుకుందాం, $3 బిలియన్ అనుకుందాం. సార్ కానీ ఆ కారణంగా $100 బిలియన్ నష్టం వచ్చింది అనుకోండి, అక్కడ వాణిజ్యం ఆగిపోవటం చేత మనకి ఏది లాభం అప్పుడు? నేను మీ దగ్గర కొంటాను అనుకున్నాను, మీ దగ్గర నాకు వస్తువు కొంచెం చౌకగా వస్తుంది, కానీ ఆయనతో నాకు చాలా కీలకమైన వ్యాపారం, ఈయన చాలా చిన్నది, నాతో సంబంధాలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇది కొంటే ఇక్కడ నాకు వ్యాపారం అంతా ఆగిపోతుంది, నష్టం వస్తుంది. అప్పుడు ఏం పేరు చూసుకుంటాను? ఇక్కడ వచ్చే నష్టం ఎంత, ఇక్కడ వచ్చే లాభం ఎంత. మొత్తం మీద లాభం అయితే లాభమైన పని చేస్తాను, నష్టం అయితే నష్టమైన పని చేస్తాను. అంతేగాని రష్యా నుంచే నూనె కొనాలని చెప్పని మనకేమన్నా రూల్ ఉందా? ఎక్కడ మనకి అందుబాటులో ఉంటే, ఏది మన ప్రయోజనాలను నెరవేరిస్తే, ఏది మనకు లాభం అయితే అది కొంటాం. కాబట్టి అమెరికా చేస్తున్న పని కొంచెం ప్రపంచం మొత్తానికి ఇబ్బంది ఉంది, వాళ్ళు ఇలా చేయాలని చెప్పినట్టుగా చెప్పంటున్నారు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఏ పని వల్ల మనకు ఎక్కువ ప్రయోజనం సిద్ధిస్తుంది. అంతేగాని అమెరికాని ఇబ్బంది పెట్టాలని మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటామా? మనకు కావాల్సింది మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. అయితే దీనికి సంబంధించి సార్ బేసిక్గా ఈ రష్యా చమురు విషయాన్ని ఒకటి తీసుకొచ్చి దీన్ని ఒక పొలిటికల్ వేలో తీసుకొచ్చి చాలామంది చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి భాగంగా రష్యా చమురు విషయాల్లో ఏదైతే ఉందో ఈ డీల్ అంతా ఎందుకే కుదుర్చుకున్నారు అమెరికాతో అని చెప్పేసి అని కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. సో దాన్ని లింకప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇది వే అనేది అయితే కనిపిస్తుందో చెప్పండి. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే మనకు తెలియదు. అది ఏమిటంటే, అమెరికాలో నాకు తెలిసిన, నాకు సరిగ్గా తెలీదు, సినిమాలు వగేరా ప్రొడక్షన్లో అతను కీలక పాత్ర వహించేవాట. అందుకని సినిమా యాక్టర్లతో మిగతా వాళ్ళతో సంబంధాలు బాగా ఉంది అతనికి. దాంతోపాటు సమాజంలో బాగా పలుకుబడగలవాడు. కొంతమంది ఏంటంటే సమాజంలో సోషలైట్స్గా ఉంటారు, రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ చాలా పరపతి ఉంటుంది, వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. అదే సమయంలో నైతికమైన విలువలు ఏమీ లేకుండా మరి చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఏమార్చి, పాపం ఆ దేశంలో కొంచెం స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి వాళ్ళని లొంగ తీసుకోవటం అని చెప్పి అనేది ఒక చర్యగా అయిపోయిందని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దాదాపు 3 లక్షల మంది ఇచ్చినారు. వివరాలు నాకు తెలియవు, మనకు అవసరం లేదు. ఖచ్చితంగా అనైతికమైన హేయమైనటువంటి చర్య, దానిలో అనుమానం లేదు. మనకి దాంతో సంబంధం లేదు. మన వాళ్ళు ఎవరన్నా కనుక అలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మనం వాళ్ళందరినీ కూడా తీవ్రంగా శిక్షించాలి, గర్హించాలి. అలా కాకుండా వ్యాపార సంబంధాలు కానీ, లేకపోతే అక్కడ అమెరికాలో ప్రభుత్వంతో మనకి మన ప్రయోజనాలు నెరవేరడం కోసం కొన్ని సంబంధాలు కానీ ఉన్నాయనుకోండి, మానవ సంబంధాలు, అది ఏ రకంగానూ తప్పు కాదు. ఎందుకంటే ట్రాక్ టు డిప్లొమసీ అంటారు. మన దేశంతో వాళ్ళు మాట్లాడాలంటే, ఉదాహరణకి కొందరు దేశాల దౌత్యాధికారులు నన్ను వచ్చి కలుస్తుంటారు, నాకే అధికారం లేదు. కానీ ఏమిటి, వాళ్ళ దృష్ట్యా మనతో సంబంధాలు ఏ రకంగా ఉంటే బాగుంటుందని వాళ్ళు ఆలోచించుకుని, కొంచెం ఈ దేశంలో కొందరు ఎవరి మాటను వినే అవకాశం ఉందా, వాళ్ళ మాటకు విలువ ఉంటుందా, నన్ను ఒప్పించారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందని భావించి వస్తారు. అలాగే నేను ఎందుకు కలుస్తాను, నేను వాళ్ళని ఒప్పించాను అనుకోండి, మన దేశ ప్రయోజనాలు రీత్యా, అది వాళ్ళ మనసులోకి వెళ్ళింది అనుకోండి, రేపు పొద్దున్న దేశానికి ప్రయోజనం కలుగుతుంది మనం అనుకుంటాం. ఇది ట్రాక్ టు డిప్లొమసీ అంటాం. అది ఉదాహరణకి జార్జ్ బుష్ జూనియర్ ఇరాక్ మీద దండయాత్ర చేసిన 2003వ సంవత్సరంలో నేను చాలా తీవ్రంగా మన దేశంలో అందరూ హతాశలు పోయినాం. మన సమస్య మన దేశంలో టెర్రరిజం, ఉగ్రవాదానికి తీవ్రంగా నష్టపోయినటువంటి దేశం భారతదేశం. అమెరికా ఆ 9/11 వల్ల నష్టం ఏంటో వాళ్ళకి బాగా తీవ్రంగా అర్థమైంది. భయంకరంగా ఒక దారుణమైన సంఘటన, ప్రపంచ చరిత్రలో అతిపెద్ద టెర్రరిస్ట్ దాడి జరిగింది అక్కడ. అమెరికా టెర్రరిస్టు వ్యతిరేకంగా గురి పెట్టకుండా, ఆ గురి తప్పి ఏ కారణం లేకుండా సదాం హుస్సేన్ పడేసరికి అసలు సమస్యని మరుగున పెట్టడం అయింది. అనవసరంగా సమస్య కొని తెచ్చుకుంటున్నారు, మనకు నష్టం అవుతుంది, నేను బాధపడ్డాను. ఒకటి అమెరికాలో అత్యున్నత స్థాయి అధికారి ఒకరు నన్ను కలిశారు. నన్ను కలుస్తానంటే సరే అన్నాను. నేను నా మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళబుచ్చాను.
నా కోపం అంతా చెప్పాను, ఎందుకు మీరు అలా చేశారు, మీ దేశానికి నష్టం, మా దేశం లాంటి వాళ్ళకి నష్టం అని చెప్పాను. అంటే ఏమిటి, మన దేశ ప్రయోజనాల రీత్యా మన భావజాలాన్ని వాళ్ళకి వ్యక్తం చేస్తున్నాం. అది ఈ రకంగా భారతదేశంలో కాస్త ఆలోచించే వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకి తెలియాలి. అలాగే వాళ్ళకి భావజాలంలో ఏదో ఉందనుకోండి, వాళ్ళ దృష్ట్యా అది ఈ రకంగా అయితే బాగుంటుంది భారతదేశం అని చెప్పని అది వాళ్ళు వ్యక్తం చేస్తారు. అది సౌభాగ్యం అనుకోండి, ఖచ్చితంగా కరెక్టే కదా, మనం కూడా ఆలోచించాలనుకుంటాం. మనం అట్లాంటి సంబంధాలు ఉంటాయి. నాకు అర్థమైనంత వరకు అలాంటి ప్రయత్నం ఏదో జరిగినట్టుంది, అంతే తప్ప అతడి నేరాలకు కానీ అతడి హేయమైన చర్యలకు కానీ మన దేశంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ఏ సంబంధం ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. అంచేత బట్ట దొరికి మోకాలకు లింక్ పెట్టకూడదు. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక నిన్న జరిగినటువంటి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ టారిఫ్ మీద, దాని తర్వాత నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ గారి మీద ఇంట్లో ఉండగానే సతీ సమేతంగా ఉండగానే అటాక్ చేయడం కూడా జరిగింది. అంటే అమెరికా ప్రజలు ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మీద అంటే అమెరికా ప్రెసిడెంట్ మీద ఏమైనా తిరగబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ టారిఫ్స్ వల్ల, వాటి వల్ల? అమెరికాలో అపరిమితమైన స్వేచ్ఛ ఉన్న దేశం, తుపాకీలు పొందడం హక్కుగా భావించే దేశం, అది ప్రాథమిక హక్కు. మన దేశంలో మనకు అలాంటి ఆలోచన లేదు. మన దేశంలో తుపాకుల మీద గట్టి నియంత్రణ ఉంటుంది. తుపాకీ లైసెన్స్ రావడం అంటే చాలా కష్టం. ఆ దేశం అట్లా కాదు, అది మా జన్మ హక్కు అని చెప్పి గట్టిగా అంటున్నది. ఆ దేశంలో ఉన్న జనాభా కంటే జనం దగ్గర తుపాకులు ఎక్కువ ఉన్నాయి. మరి ప్రతి సమాజంలో కొంత మానసికమైనటువంటి వ్యాధులు కొందరికి ఉంటాయి. వాళ్ళలో ఎవరైనా ఆ క్షణంలో బుద్ధి పట్టుగానే రాష్ట్రపతి ఇంటికి వెళ్ళిపోయి కలిసిపెడదామని అనుకోవచ్చు. అక్కడ రాష్ట్రపతి లేరు. ఇది రాష్ట్రపతి నివాస గృహంలో, వైట్ హౌస్లో కాదు, మారిలోగో అని చెప్పి ఆయన సొంత ఆస్తి కాలిఫోర్నియాలో, మయామి దగ్గర అనుకుంటాను, అక్కడ ఉన్నట్టుంది. ఆయన లేని సందర్భంలో జరిగింది. మరి రాష్ట్రపతి లేడని అందరికీ తెలుసు, ఎందుకంటే అమెరికాలో రాష్ట్రపతి ఎక్కడుంటారో ఏం చేస్తారో క్యాలెండర్ అంతా అందరికీ తెలుసు. అయినా వెళ్ళాడంటే ఒక ఉన్మాద అయి ఉంటాడు, నాకు తెలియదు వివరాలేంటో. వెళ్ళి ప్రాణం కోల్పోయాడంటే చేతిలో తుపాకీతో వెళ్ళిపోయి ఉంటాడు. బహుశా చచ్చిపోవాలని కూడా వెళ్ళి ఉండొచ్చు, మనకు తెలియదు. అంచేత ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా చాలా సుస్థిరమైన దేశాలు, ప్రజాస్వామ్యంగా వెళ్ళనుకున్న దేశాలు. సరే, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అతలకుతలం అవుతున్నమాట వాస్తవం. కానీ ఏదో బంగ్లాదేశ్ లాగానో లేకపోతే నేపాల్ లాగానో జనమంతా దాడి చేసి అధికారాన్ని దింపటము అవన్నీ జరగవు అట్లాగా. ఇవన్నీ దానికి ఏ రకమైన ఆధారం లేదు. రైట్. అయితే సార్ ఇంకొకటి నేషనల్ పాలిటిక్స్ విషయంలోకి వస్తే రీసెంట్గా ఏఐ సమ్మిట్ జరిగింది, మీకు అది తెలిసే ఉంటుంది. అయితే ఈ ఏఐ సమ్మిట్ జరిగే టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది నేషనల్లోని అంటే ఢిల్లీలో అర్ధనగ్నంగా ప్రొటెస్ట్ చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు? అసలు అది అంటే మిగతా ప్రపంచ దేశాల ముందు మన ఇండియా చులకన అవుతున్నట్టయితే ఎక్కడో. ఇప్పుడు విదేశీ వ్యవహారాల్లోనూ, దేశ రక్షణలోనూ, దేశ ప్రతిష్ట సంబంధించిన విషయాల్లోనూ రాజకీయ విభేదాలు ఉండకూడదు. మనకి మహాభారతంలో ఏం చెప్తారు, కౌరవులకి పాండవులకి దాయాదులు ఇద్దరికి మధ్య వైరం అన్నది. కానీ వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తే వాళ్ళు 100 మంది, వీళ్ళు 5 105 ఒకటే అని చెప్పిన భావన. అందుకనే ధర్మరాజు ఘోషయాత్రప్పుడు దుర్యోధనుడు వచ్చి పరాభవించాలని చెప్పని తనే పరాభవించబడితే, వాళ్ళెవరో యక్షులు కొమరులు లొంగిపోతే ధర్మరాజు తన తమ్ముళ్ళని పంపాడు కాపాడండి అని చెప్పని. కాబట్టి దేశంలో గట్టి రాజకీయ పోటీ ఉండటం అవసరం, బలమైన ప్రతిపక్షం ఉండటం అవసరం. కానీ ఆ ప్రతిపక్షం హేతుబద్ధమైనటువంటి వాదనలు చేయాలి, ప్రభుత్వంలో ఉన్న పొరపాటును ఎత్తి చూపెట్టాలి, ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల ముందు పెట్టాలి. అంతేగాని ప్రతిదానికి వ్యతిరేకించడమే ప్రతిపక్షంగా ఉండకూడదు. మన దేశంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా, అలాగే జాతీయ స్థాయి రాష్ట్రం తేడా లేకుండా ప్రతిపక్షము అంటే అవతలవాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే కాదు పశ్చిమాన అని చెప్పడం ప్రతిపక్షం అనుకుంటున్నారు. అది ఏమిటి, విషయం ఏమిటి, లోతు ఏమిటి, దేశ ప్రయోజనాలు ఏమిటి, దాంతో సంబంధం లేకుండా ఎడ్డమంటే తెడ్డమనే రాజకీయం నడుస్తుంది దురదృష్టం కొద్దీ. అందున అంతర్జాతీయ సంబంధాలలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ సదస్సు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇది బహుశా ముందుగా అంత ఆలోచన చేసింది కాదు, కేవలం రాజకీయ సంకల్పంతో చేసింది. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది, దేశానికి నష్టం చేకూరుతుంది, అలా చేసిన వాళ్ళకు కూడా బహుశా రాజకీయంగా నష్టం చేకూరుతుంది.
ఒకసారి 1947లో పరిస్థితి ఏంటో గుర్తు తెచ్చుకోవాలి. 1947లో తినడానికి ఆహారం సరిపోయేది కాదు ఈ దేశంలో. 1950లో మన ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 5,20,00,000 టన్నులు. అమెరికా నుంచి ఆహార ధాన్యాలు వస్తేనే ఈ దేశంలో మన ఇళ్లలో పొయ్యిలో పిల్లి లేచేది. PL480 అని చెప్పిన ఓడలతో వాళ్ళు తీసుకొస్తే వాళ్ళేదో ఒక ప్రత్యేకంగా కష్టంలో ఉన్న దేశాలను ఆదుకోవడం కోసం చెప్పని వాళ్ళ ఆహార ధాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మిగులుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం కోసం చెప్పి నా చట్టం చేసుకున్నారు. వాళ్ళు తీసుకొస్తేనే మన దేశంలో ఆహారం ఉండేది. అలాంటిది ఈవేళ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్థాయిలో బియ్యం గోధుమలు కలిపి ఆహార ధాన్యాలు పీక్ సీజన్లో సంవత్సరంలో 8 కోట్ల టన్నుల మిగులు గవర్నమెంట్ గోడౌన్లో ఉంటుంది ప్రతి సంవత్సరం. ఆనాడు మొత్తం దేశంలో ఉత్పత్తి కంటే ఇవాళ గవర్నమెంట్ గోడౌన్లో పీక్ సీజన్లో ఉండేటువంటి ధాన్యం మిగులు ఎక్కువ. కానీ మొత్తం మీద వ్యవసాయంలో ఎగుమతులు ఎక్కువ, మనకి మిగులు ఉన్నది. అంటే మన దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ కావడం చేత విదేశీ ద్రవ్యంలో మిగులు ఉన్నది వ్యవసాయంలో. ఒక ఉదాహరణ, ఆనాడు బీదరికం ఈ దేశంలో దాదాపు 60-70% మంది, అంటే తినడానికి తిండి కూడా కష్టంగా ఉండేవాళ్ళు 60-70% ఉండేవాళ్ళు. ఈవేళ అది ఆ సంఖ్య దాదాపు 2% పడిపోయింది. గత 10-15 ఏళ్ళుగానే దాదాపు 20-25% బేదరికం తగ్గింది. చైనా తర్వాత అంత వేగంగా అంత పెద్ద ఎత్తున బేదరికాన్ని తగ్గించిన దేశం మరొకట్లేదు. 30 ఏళ్ల క్రితం కూడా 30-35 ఏళ్ల క్రితం టెలిఫోన్ అంటే గగనం ఈ దేశం. ఇవాళ 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. అట్లాగే టెక్నాలజీ లేకుండా చాలా కాలం అడ్డుపెట్టాం. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కంప్యూటర్లు ఈ దేశంలో కావాలని చెప్పని అనుమతిస్తే వామపక్షాలు ఇతరులు కూడా కంప్యూటర్లు వద్దు అని చెప్పని కార్మిక సంఘాల వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఉద్యమాలు చేసేవాళ్ళు, సమ్మెలు చేసేవాళ్ళు. ఆ సమ్మెలు చేస్తుంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎవరన్నా కంప్యూటర్లు వద్దు బ్యాంకుల్లోనో మరో సంస్థలోనో అని చెప్పంటే ప్రజలు నవ్వుతారు. కాబట్టి కొన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించాం, కానీ కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం కానీ మంచి ప్రమాణాలు చదువు రావటం లేదు పిల్లలకి. ఎందుకంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల, పట్టించుకోకపోవటం చేత చిన్నారులు కోట్లాది మంది తెలివితేటలు ఉన్నా కూడా దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడడం లేదు. దాంతో బేదరికం కానీ కుల వివక్ష కానీ కొనసాగుతున్నాయి. చైనాని తీసుకోండి, ఇంతకుముందు చైనా గురించి అనుకున్నాం. చైనాలో ప్రతి బిడ్డకి అత్యున్నత ప్రమాణాల పాఠశాల విద్య గ్యారంటీగా ఏర్పాటు చేశారు. ఆ బిడ్డ మేధస్సు వికసించే ఏర్పాటు జరిగింది అక్కడ. అందుకనే పారిశ్రామికంగా అంత వేగంగా వెళ్ళగలుగుతున్నారు, ఆర్థికంగా అంత వేగంగా పెరగలుగుతున్నారు. మనం ఈ దేశంలో 20% మందికి అవకాశాలు వస్తున్నాయి, 80% మందికి చదువు నిరర్థకం అవుతుంది. అలాగే ఆరోగ్యం సరిగ్గా అందట్లేదు. గతంతో పోలిస్తే మెరుగైనా కూడా ఆరోగ్యం సరిగ్గా అందట్లేదు. ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి మనం బలాలను అంచనా వేసుకోవాలి, ఆత్మవిశ్వాసం కావాలి, బలహీనతను అర్థం చేసుకోవాలి, నమ్రత కావాలి, పొరపాటు సరిదిద్దుకోవాలి. ఖచ్చితంగా 78 ఏళ్ల కాలంలో ఈ దేశంలో చాలా విజయాలు సాధించాం. అసలు దేశ ఐక్యతను కాపాడడమే ఎన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశంలో ఒక దేశంగా మనగలుగుతామని ఎవరు అనుకోవాలి. ఆనాడు ఈ దేశం మొక్క చెక్కలైపోతుంది. ఎందుకంటే ఇలాంటి దేశం ఇంకోటి లేదు చరిత్రలో. 22 భాషల దేశం, అసంఖ్యాకంగా ఉన్న కులాల దేశం, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఉన్నటువంటి దేశం, మరి వెనుకబాటుతనం ఉన్న దేశం, బేదరికం ఉన్న దేశం, అవిద్య ఉన్న దేశం. అలాంటి దేశంలో ప్రజాస్వామ్యం నిలబడింది. చాలా లోపాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య లోపాలు నేను రోజు చెప్తుంటాను, కానీ ప్రజాస్వామ్యం నిలబడింది. మరి ఎన్నికలు సకాలంలో జరుగుతున్నాయి, స్వేచ్ఛను కాపాడుకున్నాం, అధికారం శాంతియుతంగా చట్టబద్ధంగా చేతులు మారుతోంది. కాబట్టి విజయాలు సాధించాం, వైఫల్యాలు కూడా ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అసలు సాధ్యం అవుతుందంటారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నా దృష్టిలో అది సాధ్యమో కాదు, అవసరమో లేదు. ఎందుకంటే కొండంద వెలుగును పట్టడం లాంటిది. దానికి చాలా రాజ్యాంగంలో బోల్డ్ మార్పులు కావాలి, కసరత్తు కావాలి. ఈ దేశంలో అది ఏకాభిప్రాయం ఆ రకంగా సాధ్యం కాదు. అవసరం ఎందుకు లేదంటే దీనివల్ల ప్రయోజనం లేదు. ఊరికేదో ఎన్నికలు మళ్ళీ జరుగుతున్న చికాగ్గా ఉందన్న భావం చాలామందికి ఉన్నది. దానికి పరిష్కారం ఇది కాదు. కొన్నాళ్ళకి మంది వేస్తే వన్నాళ్ళు కూడుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఓటర్లకి అసలు పార్లమెంట్కి ఏమి ఓటు వేస్తున్నామా, పంచాయతీకి వేస్తున్నామా, అసెంబ్లీకి వేస్తున్నామా తేడా తెలియని పరిస్థితి చాలా మేరకు ఉన్నది.
అలాంటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మనకి సరైన పద్ధతులు రూపొందించకుండా పెడితే గందరగోళం మరింత పెరుగుతుంది. ప్రజాస్వామ్యం సార్థకం అవడానికి బదులు, ప్రజాస్వామ్యంలో స్పృహ పెరిగి అవగాహన పెరగడానికి బదులు మరింత గందరగోళంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. రైట్. అయితే సార్, ఎన్నికల టైంలోని ఈ ఖర్చు కానివ్వండి, లేకపోతే క్రిమినల్ పాలిటిక్స్ కానివ్వండి, అసలు వీటికి పరిష్కారం ఏంటంటారు సార్? మనం ప్రజాస్వామ్య నిర్మాణంలో కొన్ని పొరపాట్లు చేశాం. ప్రజలకు అసలు ఓటు అంటే ఏంటో అర్థం కాకుండా ఓటు ఇచ్చేసాం. ఎన్నికలు అంటే ఏంటో తెలియకుండా బ్రహ్మాండంగా పోటీలు పెట్టేశాం. అసలు ఏమి పరిపాలన గురించి అవగాహన ఆలోచన లేని వాళ్ళు కూడా చేతిలో డబ్బు ఉంటే నేను ఎమ్మెల్యే కావచ్చు అనుకుంటున్నారు. పదవుల కోసం విపరీతమైన పోటీ, అంతేగాని అది ఎందుకో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక గందరగోళం వ్యవస్థ వచ్చింది. ఓటుకి జరిగేటువంటి మంచి చెడులకి సంబంధం ప్రజల మనసులో తెగిపోవటం చేత ఒక పేద దేశంలో ఏమవుతుంది, డబ్బుతో ఓట్లను ఆకర్షిస్తున్నారు. డబ్బు ఖర్చు ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ఓట్ల కొనుగోలు కోసం మన దేశంలో ఉంది వేళ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి, అలాగే కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రధాన పార్టీల అభ్యర్థులు 30-40 కోట్లు ఖర్చు పెట్టడం ఆనవాయితీ అయిపోయింది. ఇంత ఖర్చు పెట్టాక మళ్ళీ డబ్బులు లాక్కోవాలి కదా. అవినీతి పూర్తిగా విశృంఖలంగా అయిపోయింది. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు కదా ప్రజలు, అది ప్రజల తప్ప లేకపోతే రాజకీయ నాయకులు తప్పంటారా, లేకపోతే ప్రజాస్వామ్యం ఇంతే అనుకోవచ్చా? మూడు కాదు. ప్రజాస్వామ్యం అపరిపక్వంగా ఉన్నప్పుడు ఊరికే ఓటిచ్చేసి అరిచి హక్కిచ్చిన మాత్రం చేత ప్రజల్లో ఆలోచన పెరగదు. ఎక్కడ తప్పు జరిగిందంటే, తప్పు ఎవరినా అంటే నాయకత్వం తప్పు. ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసిన కాలంలో తప్పులు చేశాం. ఇవాళ కదా అలాంటి తప్పులు పడ్డాయి, అవి కొనసాగిస్తున్నాం. ఓటుకి నా జీవితానికి మధ్య సంబంధం. నేను ఓటేసాను అనుకోండి, ఈ ఓటు వల్ల నా జీవితంలో ఏమవుతుందో నాకు అర్థం కావాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు వేలవెర్రిగా ఓటేస్తే ఉపయోగం లేదు. 2, నేను కట్టే పన్నుల డబ్బుకి నాకు అందే సేవలకి మధ్య సంబంధం అర్థం కావాలి. ఈ డబ్బులు ఎందుకు కడుతున్నాను, దీనివల్ల నాకేం జరుగుతుంది అని అర్థం కావాలి. 3, అధికారం ఎవరిది, బాధ్యత ఎవరిది స్పష్టంగా తెలియాలి. రాధగారి చేతుల్లో అధికారం పెట్టానంటే రాధకి బాధ్యత ఉండాలి పూర్తిగా. కాబట్టి బాగా జరిగితే ఆమె వల్ల జరిగింది, బాగా జరగకపోతే ఆమె వల్ల జరగటం లేదు, నాకు అర్థం కావాలి. గందరగోళం ఉండకూడదు. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వం ప్రజలకి చేరువుగా ఉండాలి. ఉదాహరణకి అపార్ట్మెంట్ ఉన్నది, ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. మంచి వాళ్ళని ఒక బృందాన్ని ఎన్నుకున్నాం మేము మా ప్రతినిధులుగా, నిర్ణయాలు చేయడం కోసం, డబ్బు ఖర్చు పెట్టడం కోసం చెప్పని, మా అందరికీ సేవలు ఇవ్వడం కోసమని. ఎందుకు డబ్బు ఇస్తున్నామో మాకు తెలుసు. లిఫ్ట్ బాగా పనిచేయాలి, మంచినీళ్ళు ప్రతి అపార్ట్మెంట్కి అందాలి, వాచ్ అండ్ వార్డ్ బాగుండాలి, భద్రత బాగుండాలి, ఎవరో ఇష్టం వచ్చిన తలుపుట్టి అనుమతి లేకుండా రాకూడదు, పార్కింగ్ బాగుండాలి. ఇలాంటి అవసరాల కోసం పెట్టుకున్నాం. వీటిలో ఏది జరగకపోయినా కూడా వెంటనే గొంతెత్తుతాం. ఏంటంటే లిఫ్ట్ పని చేయట్లేదు ఏమిటి, ప్రతి నెల మెయింటెనెన్స్ ఇస్తున్నాం కదా అని చెప్పాను. అలా తెలియకుండా గుడ్డెద్దు చేలబట్టు టోటేసామనుకోండి, వాళ్ళని అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, డబ్బు కడుతున్నాం, ఎందుకు కడుతున్నామో తెలియదు, దానిలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అప్పుడేమవుతుంది, గందరగోళం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది. స్థానిక ప్రభుత్వాలు అధికార వికేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి పాఠశాల. మన దేశంలో అధికారాన్ని కేంద్రీకరించాం. విద్య లేని దేశంలో, పరిపాలన అంటే అర్థం కాని దేశంలో, ఓటంటే తెలియకుండా ఏదో అమ్ముడుపోయి వస్తునుకునే దేశంలో మనం చేశాం. అలా కాకుండా స్థానిక ప్రభుత్వాన్ని పెట్టాల్సి ఉండే. సరైన ఎన్నికల వ్యవస్థను కాకుండా మనలాంటి పేద దేశంలో, ఎన్ని కులాల వర్గాలు ఉన్న దేశంలో మరి బ్రిటిష్ వాళ్ళ ఎన్నికల వ్యవస్థను కొనసాగించాం. దాంతో ఏమైంది, ఓటు అమ్ముడుపోయే వస్తువు అయిపోయింది. అంత మాత్రం చేత ఓటు వేస్తే డబ్బులు ఇస్తే ఓటేస్తారని కాదు, డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయరు 199 సందర్భాల్లో. కాబట్టి డబ్బులు ఇవ్వటం అనివార్యం అయిపోయింది. ఇవాళ పరిస్థితుల్లో ఒకటి అధికారాన్ని వికేంద్రీకరించాలి, కానీ దానివల్ల ఫలితాలు వెంటనే రావు. ఓ 70 ఏళ్ల పాటు 75 ఏళ్ల పాటు దేశంలో చాలా గందరగోళం చెలరేగింది. ఇది బాగుపడాలంటే మరి చాలా కాలం పడుతుంది. కాబట్టి వేగంగా కావాలంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. డబ్బు పంపిణీ వల్ల గెలిచే అవకాశం లేకుండా ఉండే వ్యవస్థను తీసుకురావాలి. దామాషా పద్ధతి వ్యవస్థ అనుకోండి, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి. అంతేగాని ఏ ఎమ్మెల్యేకి కూడా ఈ డబ్బు పంచితే నాకు ఎమ్మెల్యేని అవుతానని చెప్పే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా దేశంలో మార్పులు వేగంగా వస్తాయి. సార్, ఒకవేళ కానీ మీరు సీఎం అయితే మొదటి 3 సంస్కరణలు మీరు ఏం చేస్తారు సార్? సీఎం కానక్కర్లే, మంచి పౌరులుగానే రోజు చెప్తున్నాం. మొట్టమొదటిది హయ్యెస్ట్ ప్రయారిటీ ఈవేళ
మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చు అదుపు తప్పిపోయింది, అనుత్పాదకమైన ఖర్చు, అసలు డబ్బు అంటే లెక్కలేనట్టుగా ప్రజల పన్నుల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నాం, వృధా చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల డబ్బుని సద్వినియోగం చేయాలి. సద్వినియోగం అంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? ప్రజల ఉమ్మడి అవసరాల కోసం డబ్బును ఖర్చు పెట్టాలి. శాంతి భద్రతలను కాపాడడం, మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, లేకపోతే విద్యుత్తు కావచ్చు, మరొకటి కావచ్చు, జీవన అవసరాలు, వాటికి ప్రజలు యూజర్ ఫీజు డబ్బులు ఇచ్చినా కూడా మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల, ట్రాఫిక్ నిర్వహణ లాంటివి. తర్వాత అత్యున్నత ప్రమాణాల మంచి విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, అందరికీ జేబులో ఖర్చు అవసరం లేకుండా. ఇవి ప్రభుత్వం ప్రధాన బాధ్యతలు. ఇవన్నీ విస్మరించి సమాజంలోనేమో బేదలుగా మిగిలిపోతున్నారు. తాత్కాలికమైనటువంటి సంక్షేమము, తాయిలాలు ఇచ్చి వసం చేసుకుంటున్నాం. అప్పుల భారం పెరిగిపోతుంది, వచ్చే తరం మీద భారం పడుతుంది, ఆస్తులు పెరగకుండా. కాబట్టి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దడం మొట్టమొదటి ప్రయారిటీ. సమతూకాన్ని పాటించాలి. ఖచ్చితంగా సంక్షేమం కావాలి సామాన్యుడి కష్టంలో ఉన్న వాళ్ళకి. కానీ సంక్షేమ పరిపాలన అయితే భవిష్యత్తు అంధకారం అవుతుంది, వచ్చే తరం నాశనం అవుతుంది. వాళ్ళ మీద భారం పెడతాం, వాళ్ళకి ఆస్తులు ఇవ్వకుండా. ఎంత అన్యాయం అది! మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకుండా వాళ్ళ మీద కోట్ల రూపాయల అప్పులు మేము నిలిచామనుకోండి, ఆ తల్లిదండ్రులు ఏమంటాం మనం? కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ మొట్టమొదటిది. రెండోది అత్యున్నత ప్రమాణాల మంచి విద్య. ఈవేళ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ 180 మంది పిల్లలకి ఏమీ పాపం విద్య రావట్లేదు. తెలివితేటలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు తెలివితేటలు. వాళ్ళే పాపం ఎరగరు, వాళ్ళ తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు. ఎల్కేజీకి 4 లక్షలు 5 లక్షలు కట్టచ్చు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మరి నిరుపేదలు కూడా, ఒక రిక్షా కార్మికులు, ఆటో రిక్షా నడిపేవాళ్ళు కూడా గత్యంతరం లేక నెలకి 3-4 వేలు ఖర్చు పెడుతున్నారు పిల్లల చదువు కోసం చెప్పని. కానీ 180 మందికి పనికొచ్చే చదువు రావట్లేదు. ఊరికే పరీక్షలన్నీ మొక్కుబడి, కాపీ కొట్టడం, బట్టి పెట్టడం. పరీక్షలు పాస్ అవుతున్నారు, బ్రహ్మాండంగా మార్కులు కనిపిస్తున్నాయి, ర్యాంకులు కనిపిస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి. డిగ్రీ చదివిన తర్వాత ఏమీ తెలియదు. ఇలా ఉంటే దేశం నాశనం అవుతుంది, ఆ కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి మంచి ప్రమాణాల విద్య అందేందుకు చాలా స్పష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి, చేయాలి. మూడోది మంచి ఆరోగ్యం అందరికీ అందించడం. ఈవేళ ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టినా కూడా కనీసం బకాయిలు కూడా చెల్లించలేకపోతున్నారు. అవి ఉన్నా కూడా ఖర్చు తరిసి ఒప్పందం అవుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యానికి మంచి వ్యవస్థ ఉన్నది. ఏం చేయాలో FDRఏ చాలా ప్రామాణికంగా తయారు చేసింది. ఏం చేయాలో ఒక ఎజెండా ఉన్నది, పెద్ద ఖర్చు లేకుండా. నాలుగోది చిన్న పట్టణాల అభివృద్ధి. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికీ 180-90 మంది రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు. వాళ్ళందరినీ హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో వెళ్ళమని చెప్పినంటే ఎక్కడ బతుకుతారు వాళ్ళు? అల్పాదాయాలతో ఎలా బతుకుతారు? బతుకు నరకంగా ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరిగి చిన్న ఉద్యోగాలు స్థానికంగా వస్తే వాళ్ళు ఉన్న చోటనే ఉంటారు. వాళ్ళ కుటుంబాలతో కలిసి ఆ గ్రామం పక్కన పట్టణంలో ఉంటారు, గౌరవప్రదంగా బతకవచ్చు. సంఘటిత రంగంలోకి వస్తారు, మధ్యతరగతి వర్గాలు అవుతారు, కుటుంబాలు బాగుపడతాయి. వీళ్ళందరికీ ఉపాధి కలిగించే వాళ్ళు అవుతాం. ఐదవది చట్టబద్ధ పాలన. ఈవేళ బడితున్నాడిదే బర్రె. అధికారము, డబ్బు ఉన్నవాడి చేతిలో చట్టం ఉంది తప్ప సామాన్యులందరినీ సమానంగా చూసే చట్టం లేదు. మౌలికమైన మార్పులు కావాలి. పోలీస్ యంత్రాంగంలో కావచ్చు, కోర్టుల్లో కావచ్చు, మరి ఫారెన్సిక్స్లో కావచ్చు, ప్రాసిక్యూషన్లో కావచ్చు, చట్ట నిర్మాణంలో కావచ్చు, మౌలికమైన మార్పులు కావాలి. ఇట్లా చేయడానికి పుష్కలమైన అంశాలు ఉన్నాయి. చాలా తేలిగ్గా చేయొచ్చు, కానీ మనసు ఉండాలి, ప్రజల మీద మమకారం ఉండాలి, ప్రభుత్వం ఏం పని చేయాలని చెప్పిన అవగాహన ఉండాలి. అంతేగాని ప్రభుత్వం రాజు కాదు, ప్రభుత్వం చక్రవర్తి కాదు, ప్రభుత్వం నిరంకుశుడి కాదు. ప్రభుత్వాన్ని మనం అందరం కూడా కావాలని పెట్టుకున్నాం. ప్రభుత్వానికి పన్నులు ఇచ్చి మనం పోషిస్తున్నాం. అది వాళ్ళ నుంచి మనం తీసుకోవట్లా, మన నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి తిరుగ్గా వాళ్ళు మంచి సేవలు అందించాలి. అది మర్చిపోయినాం. అధికారం అంటే వాళ్ళ 3 అంశాలు. ఒకటి ప్లూటోక్రసీ, ధనిక రాజ్యం అయిపోయింది, డబ్బు ఉన్నవాడి చేతుల్లో రాజ్యం వెళ్ళిపోతుంది. రెండోది క్లెప్టోక్రసీ, దోపిడీ రాజ్యమైంది. బోళ్ళంత పెట్టుబడి పెట్టి అధికారంలోకి వస్తున్నాం కాబట్టి దేశాన్ని దోచుకునే సర్వహక్కులు ఉన్నాయి. మూడోది కకిస్టాక్రసీ, అంటే అసలు పాలన గురించి అవగాహన, ఆలోచన లేకుండా అనర్హుల రాజ్యమైంది. సమర్థులు ఇప్పటికీ పరిపాలనలో ఉన్నారు, అధికార యంత్రాంగంలో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు, నిజాయితీపరులు ఉన్నారు, సమాజం మేలుకొలే ఉన్నారు, కానీ చాలా స్వల్ప సంఖ్యలో అయిపోయినారు. అత్యధికులు అధికారంలో ఏదో ఉందని చెప్పని ఆబకొద్దీ దానిలోకి వెళ్ళటం, కోట్లు ఖర్చు పెట్టడం, మళ్ళీ కోట్లు వేసుకోవటం, సొంత పనులు చేసుకోవటం, చట్టబద్ధ పాలన నాశనం చేయటం,
ఒక పాతకాలపు రాజుల్లాగా జమీందారుల్లాగా ప్రవర్తించడం, అదే పరిపాలన అయిపోయింది. సిస్టమ్ మారాలంటే ప్రజలు మారాలా లేక రాజకీయ నాయకులు మారాలంటారా? ఇప్పుడు ప్రజలు మళ్ళీ మళ్ళీ తీర్పులు ఇస్తున్నారు మార్పు కావాలని చెప్పని. దాన్ని అర్థం చేసుకుని కావాల్సిన మార్పులు తెచ్చే బాధ్యత అవుతుంది నాయకత్వానికి. నాయకత్వం కేవలం అధికార మార్పిడి కోసం ప్రయత్నం చేస్తుంది కానీ సమాజంలో మార్పు కోసం లేకపోతే రాజ్య వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయట్లా. వాడి బదులు నేను వస్తా, నా బదులు వాడు వస్తాడు. కాబట్టి తప్పు పూర్తిగా నాయకత్వానికి, ప్రజలది కాదు. అమాయక ప్రజలు వాళ్ళే వయోజనుడు కోరల కష్టపడి వచ్చి ఓటేస్తున్నారు. ప్రతిసారి ఓటేసినప్పుడు ఈసారి మంచి మార్పు వస్తుందని ఆశపడుతున్నారు. ఆశ నెరవేర్చకపోవటం నాయకత్వంతో. శుద్ధ రాజకీయాలు భారతదేశంలో విజయవంతం కావాలంటే ప్రధాన కారణం అంటే ఏది అడ్డంకి అంటారు? మనకి ఈవేళ ఉన్న సమస్య 3 రకాలైంది. ఒకటి ఎన్నికల వ్యవస్థ. మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల వ్యవస్థ, ఇందాక చెప్పాను నేను, ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమన్న వ్యవస్థలో మనలాంటి దేశంలో, ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో, పేదరికం ఉన్న దేశంలో చివరికి ఓట్లు కొనుగోలుగా మారిపోయింది. ఓట్ల కొనుగోలు, తాత్కాలికమైన తాయిలాలు, కులం మతం విభజనలు. అది పోవాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థ మారాలి. రెండోది అధికార వికేంద్రీకరణ కావాలి. నిజమైన అధికారాన్ని ఎక్కడికక్కడ స్థానికంగా ఇచ్చేయాలి. ఏ వార్డుకు ఆ వార్డు, ఏ స్థానిక ప్రభుత్వానికి ఆ స్థానిక ప్రభుత్వం, 4-5 గ్రామాలు కలిపేసి ఓ స్థానిక ప్రభుత్వం. ఎక్కడికక్కడ అధికారాలు ఇచ్చేయాలి, బాధ్యతలు ఇచ్చేయాలి, జవాబుదారితనం ఉండాలి. మూడోది చట్టబద్ధ పాలన. తప్పు చేస్తే ఎంత పెద్దవాడైనా శిక్ష పడుతుంది, మంచి చేస్తే గౌరవం ఉంటుందని నమ్మకం కలిగించే వ్యవస్థ కావాలి. ఈ 3 చేయండి, దేశం మొత్తంలో పరిస్థితులు దారికి వచ్చేస్తాయి. యువత రాజకీయాల్లోకి రావాలంటే మీరు చెప్పే సలహా ఏంటి సార్? ఆర్ భారత్ 2047కి మీరు ఊహించే రూపం ఏంటి? రాధా, ఇప్పుడు వెంటనే యువత రాజకీయాల్లోకి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేయాలంటే 30-40 కోట్లు ఖర్చు పెట్టాలంటే యువత ఎట్లా వస్తారు? వచ్చి అలా పోటీ చేస్తే వాళ్ళ ఉపయోగం ఏంటి? వాళ్ళు కూడా సమస్యల భాగమే కదా. ఈ దేశంలో యువతని, మధ్యతరగతిని, పట్టణీకుల్ని, రాజకీయాన్ని వదిలేయద్దు, తిరస్కరించొద్దు, పట్టించుకోండి. దీనిలో భాగస్వాములు గట్టిగా ప్రేరేపించిన వాడిని నేను. దానికోసం రాజకీయ వేదిక నిర్మాణం చేసిన వాడిని నేను. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో, ముఖ్యంగా మనలాంటి ప్రాంతాల్లో, ఈ కోట్ల రూపాయల డబ్బు, తాత్కాలికమైన తాయిలాలు ఈ నేపథ్యంలో రాజకీయంగా నిజాయితీ అయిన పోటీకి అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి. అయినా అవకాశం అంటే ప్రయత్నం చేయండి. కానీ ప్రధానంగా మీరు చూడాల్సిందంటే రాజకీయాన్ని ఇంకో దృష్టిలో చూడండి. రాజకీయం అంటే ఎన్నికల్లో పోటీ చేయటము, పదవులు పొందడం కాకుండా, రాజకీయం అంటే మన పన్నుల డబ్బు సద్వినియోగం కావటం, ప్రజలకు కావాల్సిన సేవలు సరిగ్గా అందటం. కాబట్టి చుట్టూ ఉన్న సమస్యలు గుర్తించండి. ఎందుకని స్కూళ్ళల్లో పిల్లలకు మంచి ప్రమాణాల విద్య రావటం లేదు? ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నా. దానికి మనం ఏం చేయగలం? ఏ రకంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పరమ చండాలంగా ఉన్నది, నరకం అవుతుంది బతుకు. ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్నది. అది 22,000 కోట్ల రూపాయలతో మెట్రో వేశాం. కానీ మెట్రో కిక్కిరిసి నడుస్తుంది. అదనంగా మెట్రోకి ట్రైన్స్ పెట్టాలని చెప్పంటే డబ్బులు లేవంటున్నారు. కాబట్టి దీని మీద మనం సంఘటితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకంగా హైదరాబాద్లో రవాణాని, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ఇంప్రూవ్ చేయాలి. మన జీవితంలో రోజువారీగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇట్లాగా నిజమైన సమస్యలను గుర్తించి పరిష్కారంలో భాగం కండి. కాలక్రమేణా మీ పలుకుబడి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈలోగా ఎన్నికల వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో లోపాలను గుర్తించి దానిలో మార్పు కోసం సంఘటితంగా కృషి చేయండి. ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలు బలపడ్డాయి అనుకోండి, అధికార వికేంద్రం అనుకోండి, అక్కడ యువతకు అవకాశం దొరుకుతుంది. మీరు ఒకసారి అసెంబ్లీ, పార్లమెంట్కి ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. ఒక ఊళ్ళో, ఒక వార్డులో అయితే, అరే ఈ కుర్రాడు బాగున్నాడు, ఈ అమ్మాయి చాలా తెలియగలది, చాలా ఆలోచించే మనిషి, ప్రజల గురించి ఆలోచిస్తున్నది, ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి అనుకుంటారు. క్రమక్రమంగా మార్పు వస్తుంది. అలాగే పార్టీలు, అంతర్గత ప్రజాస్వామ్యం. పార్టీలు ఇవాళ నియంతృత్వంలాగా, సొంత ఆస్తుల్లాగా నడుస్తున్నాయి. అలా ఉన్నంతకాలం వాళ్ళ కొడుకులకి, కూతుళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తారు. అలా కాకుండా పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం ఉందనుకోండి, పార్టీ సభ్యులు నిర్ణయిస్తారు అనుకోండి ఎవరు క్యాండిడేటు, ఎవరు నాయకులు అని చెప్పన్నది. అప్పుడు సమర్థులకి, నిజాయితీ పరులకు అవకాశం దొరుకుతుంది. దానికోసం గట్టిగా పోరాడండి. కాబట్టి రాజకీయంలో పాలు పంచుకోవటం అంటే ఎన్నికల్లో వెళ్ళి పోటీ చేయడం, 30-40 కోట్లు ఖర్చు పెట్టడం అనుకున్నట్టయితే మీరు సమస్యలో భాగం అవుతున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ రాజకీయానికి అర్థాన్ని మార్చండి. నేను చెప్పిన రీతిలో మీరు ఆలోచిస్తే సమాజంలో మౌలికమైన మార్పుకి మీరు భాగస్వాములు అవుతారు. ఒకవేళ కానీ మీరు ఈరోజు 25 ఏళ్ళ యువకుడిగా ఉండుంటే భారత రాజకీయాల్లోకి వస్తారా, లేక బయట నుంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారా సార్? నాకు సహజ ప్రవృత్తి నాకు రాజకీయంలో ఉండడం అలాంటిది కాదు. ఎందుకంటే నేను రాజకీయంలో ఉంటే అమితుమి తేల్చుకోవాలి.
మీరు వేరే పార్టీ అయితే మిమ్మల్ని నేను తిరస్కరించాను, మీరు మంచి చెప్పినా కూడా. నేను దానికి వ్యతిరేకం. నేను ఎప్పుడు కూడా అంశాల ప్రాతిపదికన హేతుబద్ధంగా ఆలోచించే మనిషిని. కాబట్టి రాజకీయం కంటే నాకు ఈ సమాజంలో ఏం జరిగితే మంచి జరుగుతుంది, దాన్ని ఎలా పెంచడం అని చెప్పి దాని మీద ఆసక్తి ఎక్కువ. కాబట్టి నా సహజమైన లక్షణం ఈ మంచిని పెంచే దానిలో పౌరుడిగా క్రియాశీల పాత్ర అట్లా తీసుకోవాలని చెప్పాను. సరే, అయితే లోక్సత్తా ప్రయోగం ఎందుకు పెద్ద స్థాయిలో విజయం సాధించలేకపోయింది? ఆర్ఎల్స్ లైక్ ప్రజలు సిద్ధంగా లేరా, లేక వ్యవస్థ అడ్డుకుంటుందంటారా? ఇప్పుడు ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. బ్రిటన్లో 1215లో ప్రజాస్వామ్యం మొట్టమొదటి అడుగులు పడ్డాయి. ఇప్పటికి 811 సంవత్సరాలు జరిగింది. వచ్చే ఎన్నికలు ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. 2 ప్రధాన పార్టీలు అంతరించిపోయి కొంచెం అతివాద పార్టీ ఒకటి వచ్చింది, రిఫార్మ్ పార్టీ అని. నజల్ ఫరాజ్ అని చెప్పినాడు, ఆయన ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటున్నాను. ప్రజల్లో అంతగా అశాంతి, సమస్యల పరిష్కారం కాకుండా పరిస్థితున్నారు. అమెరికాలో 400 ఏళ్ళ అనుభవం ఉన్నది. వర్జీనియా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏర్పడటం దగ్గర నుంచి 400 సంవత్సరాల అనుభవం ఉన్నది. అయినా కూడా అమెరికాలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు అతలకుతలంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఒక్కరోజు వచ్చేది కాదు, ఊళ్ళంత దీర్ఘకాలం ప్రజలకు అనుభవం కావాలి. అది ఎప్పుడైతే లేకుండా పోయిందో అనుకున్న ఫలితాలు రావడం ఆలస్యం అవుతుంది. మార్పు క్షణాల్లో వచ్చేది కాదు. ఎన్నికల వ్యవస్థ మనకు చాలా వ్యతిరేకమైనటువంటిది. ఒక కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక కోటి తక్కువ వస్తే ఓటమని చెప్పి అనుకున్నప్పుడు మరి దాని 30-40 కోట్ల ఖర్చు మనం కూడా పెడితే సమస్యలో భాగమైనవి, పరిష్కారంలో భాగం కాల. మూడోది, ఓటు వేసే వాళ్ళకి మీరంటే మంచి అభిప్రాయం ఉన్నా కూడా, మీలాంటి వాళ్ళు రావాలని కోరుకున్నా కూడా మీకు ఓటేస్తే వేస్ట్ అయిపోతుందేమో, మీరు నెగ్గే అవకాశం లేదు కదా అని చెప్పని ఓటు వేదలుచుకున్నాడు కూడా ఓటు వేయరు. అవకాశం ఉన్న 2 పార్టీల్లో ఒకదాన్ని ఎంచుకుంటారు. ఆ పరిస్థితుల్లో అన్నిటిని మించి స్థానికంగా సామాన్య ప్రజలు, నిరుపేదలు ఎవరో ఒకళ్ళ అండ మీద ఆధారపడ్డారు. రాజకీయ పార్టీ కార్యకర్త ఉంటే ప్రతిదానికి ఆయన చేపట్టుకుని పనిచేయించాలి. ఎమ్మెల్యే గారు చెప్పావు, లేకపోతే మండల ఆఫీస్లో చెప్పావు, మున్సిపల్ ఆఫీస్లో చెప్పావు, పోలీస్ స్టేషన్లో చెప్పి పనిచేయాలి. ఆయన లేకపోతే నేను ఏం చేయలేననే పరిస్థితిలో ఉన్నారు. దానికి రాజకీయ పార్టీలు ఓ పక్కన అవినీతి ఉంది, మరో పక్కన ఓ గట్టి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని వందలాది కార్యకర్తలు రాత్రి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రతిఫలంగా ఏదో చట్టబద్ధంగానో చట్టవిరుద్ధంగానో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగో ఈ కాంట్రాక్ట్ తీసుకో, ఇదిగో ఫేర్ ప్రైస్ షాప్ తీసుకో, ఇదిగో ఈ ట్రాన్స్ఫర్ చేయించుకో, ఈ డబ్బులు తీసుకుని, ఇదిగో పోలీస్ స్టేషన్లో కేసు తీయించేసుకో. ఈ రకంగా ఒక విచిత్రమైన వ్యవస్థ ఏర్పడింది. దాన్ని ఎదుర్కోవటం ఆషామాషి కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వెంటనే మార్పులు వస్తాయని చెప్పి అనుకోకూడదు. నేను ఆశించింది ఏమిటంటే, లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు 10% మంది వీటిని అధిగమించి ఓటేస్తారు నిలకడగాను. 10% వేస్తే చాలు. ఆ 10% ఓట్ల బలాన్ని చూపెట్టి మార్పుని కోరుతున్నారు చెప్పిన పెద్ద పార్టీల్లో కదలికి తీసుకురావచ్చు. కానీ ఆ 10% కూడా రావట్లేదు. ఒక హైదరాబాద్ నగరంలో 10%, 8-10% వస్తున్నది. గ్రామాల్లో 1% వస్తున్నది. అలా ఉంటే ఇది చాలదు, కొంతకాలం పడుతుంది. ఓపిక కావాలి. ఈలోగా మౌలిక మార్పుల కోసం మన సంఘటిత శక్తిని ఉపయోగించాలి. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అనేది తప్పనిసరిగా ఉండాలంటారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకుల విషయాల్లో కూడా చాలామంది చదువు లేకుండా మినిస్టర్స్ కింద వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేల కింద రాణిస్తున్నారు, అలాగే దశాబ్దాల కాలం పాటు వాళ్ళు వ్యవస్థను నడుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది వాస్తవం కాదు. అత్యధికులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా చదువుకున్నవాళ్ళు. డిగ్రీయే చదువుకోవాలన్నట్లయితే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే వృత్తుల్లో ఉన్నవాళ్ళు అత్యధికులు. పూర్వకాలంలాగా చదువులేని వాళ్ళు రాజకీయాలు ఉన్నారన్నది కరెక్ట్ కాదు. 1. 2, చదువు అంటే మన దేశంలో కాగితంలో డిగ్రీ ఉండి ఎందుకో కొరగాని వాళ్ళు కోకొల్లలుగా ఉన్న దేశం అది. ఇందాక చెప్పాను, డిగ్రీ కాగితాలు ఉంటాయి, మార్కులు వస్తాయి, సర్టిఫికెట్ ఉంటాయి, కానీ ఏమీ తెలియదు. అలాంటి విద్య ఉంది. కాబట్టి విద్య వద్దు రాజకీయంలో ఉన్నాడు చెప్పంటే మూర్ఖత్వం. ఖచ్చితంగా విద్యులు కావాలి, విద్య కావాలి. కానీ మన విద్య కొలమానం లేదు ఈ దేశంలో. చాలా పనికిరాని విద్య అందరికి అందిస్తున్నప్పుడు మీరు డిగ్రీ కాగితం పెడితే మీరు అర్హులు అని చెప్పన్నది పెద్ద ఉపయోగం లేదు. ఏ మేరకు మీకు ఇంగిత జ్ఞానం అన్నది, అనుభవం అన్నది, పరిపాలన పటిమ ఉన్నది. ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి గొప్ప ముఖ్యమంత్రి కాగితం మీద చదువు లేని మనిషి జరగ వెంగళరావు గారు. కానీ చాలా విజ్ఞత, అనుభవం, ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి. కాబట్టి అది కావాలి మనకి, కాగితం మీద కొలిచేది కాదు. అది కావాలంటే ఎలా కొలుస్తాం? డిగ్రీ వల్ల కొలవం. కాబట్టి 2 చేయాలి. 1, గతంలో ఈ మనిషి చేసిన పనులు ఏమిటి ప్రజాజీవనంలో. 2, స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండి అక్కడ కనుక బాగా పనిచేస్తే మంచి పేరు తెచ్చుకుంటే మనం నమ్మొచ్చు, ఇక్కడ బాగా చేశారు కాబట్టి రేపు పొద్దున రాష్ట్రంలో బాగా చేస్తారు.
ఇక్కడ బాగా చేస్తారు దేశంలో చేస్తారని చెప్పని. అలా కాకుండా మీరు పారాచూట్లోనూ విమానంలోనూ డైరెక్ట్గా దింపేసి ఫలానాడు కొడుకనో కూతురు అని చెప్పని పెట్టేసి మన నెత్తి మీద పెట్టేస్తే, లేదా వాడు 50 కోట్లు 30 కోట్లు డబ్బులు ఇచ్చాడని పెట్టేస్తే వాడి వల్ల ప్రజలకి ఏం ప్రయోజనం జరుగుతుంది? కాబట్టి పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి, స్థానిక ప్రభుత్వాలు బలపడాలి, అక్కడ పనికొచ్చిన వాళ్ళని సమర్థుల్ని మనం ఎంపిక చేసే ఏర్పాటు ప్రజల చేతుల్లో ఉండాలి. అది పరిష్కారం అవుతుంది. కానీ డిగ్రీ కాగితం కనుక పెడితే కొలమానం అనుకుంటే చాలా పొరపాటు. ఇవాళ డిగ్రీలు ఉన్నవాళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్లో, చాలామంది సమర్థులు విజ్ఞులు. మనం అందరినీ చులకనగా చూడపోకండి. ఒక 1000 ఓట్లు కావాలన్నా కూడా ప్రజల్ని ఆకట్టుకునే శక్తి కావాలి. అందరి ప్రజలన్నీ సమన్వయం చేయగలగాలి. లక్షల ఒకటి సంపాదించే వాళ్ళు అసలు ఏమీ తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. వ్యవస్థీకృతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ దేశంలో. దాన్ని తొలగించినట్లయితే సమర్థులు, నిజాయితీపరులు మరింతమంది వస్తారు, పెరుగుతారు. రైట్ సార్, అయితే నేను ఇంటర్వ్యూ ఫినిష్ చేస్తాను ఒక 10 minutesలో. ఏఐ వల్ల అంటే భారతదేశానికి ఎంతవరకు ప్రయోగం ఉంటుందంటారు? ఒకవేళ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా మనకి, ఈవెన్ మనం ఫోన్ ఇలా పట్టుకొని మాట్లాడినా కూడా ఇది క్యాచప్ చేస్తుంది, మనకి దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మార్కెటింగ్ కూడా చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా, లేకపోతే రానున్న కాలంలో దీనివల్ల ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? అసలు ప్రతి టెక్నాలజీ కూడా చాలా మార్పుని తీసుకొస్తుంది, మన జీవితాన్ని సులభం చేస్తుంది, కొన్ని ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. మొట్టమొదటి యంత్రాలు వచ్చినప్పుడు పారిశ్రామిక విప్లవంలో మామూలుగా రాటంతో ఉడికేవాడు. దాని బదులు మనకి స్పిన్నింగ్ మిల్స్ వచ్చినాయి, మరమగ్గాలు వచ్చినాయి. అట్లా వివిధ రంగాల్లో స్టీమ్ ఇంజిన్ వచ్చింది. అంతకుముందాగా గుర్ర బండిలు వెళ్ళేవాళ్ళు. ఒక రకంగానే మనిషి జీవితం చాలా అందంగా మారింది. వేగంగా ప్రయాణం చేయడం సాధ్యమైంది, వస్తువుల ఉత్పత్తి చాలా వేగంగా ఎక్కువ చేయడం సాధ్యమైంది. మరో పక్కన వేలాది మందికి పాత తరంలో ఉన్న వాళ్ళకి, పాత పద్ధతులు పాటించే వాళ్ళకి ఉపాధి పోయింది. అందుకని ఆ రోజుల్లో కెవిన్ లుడ్ అని చెప్పిన ఒకతను 10 మందిని పోగేసుకుని యంత్రాలన్నీ పగలగొట్టడం ఉద్యమంగా చేశాడు. లుడ్డైట్స్ అంటారు వాళ్ళని. అంటే ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని తిరస్కరించడం. కానీ ఇది అనివార్యం. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటాం. అంటే ఏమవుతుంది, కొత్త విధానం వచ్చినప్పుడు సామర్థ్యం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, మనందరికీ వినియోగదారుల లాభం చేకూరుతుంది. కానీ ఉత్పత్తి చేసేవాడికి కష్టం వస్తుంది. ఈ కొత్తదానికి అలవాటు పడిపోయినట్టయితే పాత పద్ధతుల్లో ఇప్పుడు జట్కా నడిపేవాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఉపాధి ఉండదు కదా. ఎడ్లబడి నడిపేవాళ్ళకి ఉపాధి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అరక దున్నే వాళ్ళకి ఉపాధి ఎక్కడ ఉంటుంది? ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఉండదు కదా. కాబట్టి ఈ మార్పు అనివార్యం. అలాగని చెప్పిన మార్పు రాకుండా అడ్డుకున్నాం అనుకోండి, మనం పాతకాలంలో ఉండిపోతాం. ఏఐ కూడా అలాంటిది. మనం దానిలో సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వేలాది మందికో లక్షలాది మందికో ఉపాధి తగ్గిపోతుందన్న భయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనుషులు చేసే పనిని క్షణాల్లో మెషిన్ చేస్తుంది. కాబట్టి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా మన నాలెడ్జ్ని పెంచుకోవాలి, మన స్కిల్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలి, పనికొచ్చే వాళ్ళుగా తయారు కావాలి. అది తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే సూర్యకాంతిని అడ్డుకోగలం. అట్లాగే టెక్నాలజీ మనం ఆపాలంటే ఆగేది కాదు. మన చేయి దాటిపోయింది, మనం ఏం చేయలేము. దానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా అడాప్ట్ కావాలి, ఏ రకంగా దానికి తగ్గట్టుగా మనం మన సమాజాన్ని మార్చుకోవాలని చూడాలి. అయితే ఏదో ఇంకొక సమస్య ఉంది. బహుశా ఇంతకుముందు టెక్నాలజీలా కాకుండా ఇది చరిత్రలో మరెప్పుడూ లేనంత డిస్రప్షన్ అంటాం. పూర్తిగా ఒడిదుడుకులు వస్తాయని చెప్పి అంటున్నారు. కొంతమంది అంత ఏమి ఉండదని చెప్పి అంటున్నారు. చూద్దాం ఏమవుతుంది. ఎలా వచ్చినా కూడా మనం సిద్ధపడాలి. భద్రతా విషయంలో ఏమైనా ఇబ్బంది ఖచ్చితంగా ఇప్పుడు కూడా కంప్యూటర్లో కానీ లేకపోతే మీ మొబైల్ ఫోన్స్ కానీ భద్రత విషయంలో సమస్యలు ఉన్నాయి కదా. కానీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కావచ్చు, మన వ్యక్తులుగా మనం కావచ్చు. కానీ ఒక దేశంగా మనం చూడాల్సింది ఏంటంటే, మనం చాలా పారిశ్రామిక విప్లవాలని మిస్ అయ్యాం. మనం బ్రిటిష్ వాళ్ళు మన పాలిస్తుండగా పారిశ్రామిక విప్లవం వచ్చింది ప్రపంచంలో. మనం దానికి అందుకోలేకపోయినాం. స్వతంత్రం వచ్చాక మనకి మళ్ళీ కొన్ని విప్లవాలు వచ్చినాయి ప్రపంచంలో. డిజిటల్ ఏజ్లో కొద్దిపాటి చేసినా కూడా మనం 4 లేము. అట్లాగే ఎలక్ట్రానిక్ యుగంలో 4 లేము మనం. ఇప్పుడు దీనిలో గట్టి ప్రయత్నం చేయాలి. వాడు ఉదాహరణకి అమెరికా, చైనా చాలా అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా అద్భుతంగా దూసుకుపోతుంది ఏఐలో కూడా, రోబోటిక్స్ అండ్ ఏఐలో. మనం చాలా అందుకోవాలి. దానికోసం విశ్వ ప్రయత్నం చేయాలి. ప్రతిదాన్ని కూడా మనం వినియోగదారులుగా ఉండిపోతే లాభం లేదు, ఉత్పత్తిదారులం కావాలి. ఈ జ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి. చైనా, అమెరికా జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. కొత్త పేటెంట్లు వస్తున్నాయి, కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి, కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు.
మనం ప్రొడక్ట్స్ కొనేవాళ్ళుగా తయారైతే మరి మనకు లాభం ఉండదు. ఉపయోగం ఉంటుంది వినియోగదారులుగా, కానీ ఉత్పత్తిదారులుగా లాభం ఉండదు. కాబట్టి మనం కూడా ప్రొడక్ట్, మనం కొత్త టెక్నాలజీ కావాలి, మన నుంచి రావాలి, కొత్త ఇన్నోవేషన్ కావాలి, కొత్త పరిశోధనలు జరగాలి, కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి, ప్రపంచానికి కొత్త ఉత్పత్తిని అమ్మగలగాలి. అప్పుడు మనకు లాభం ఉంటుంది. ఈలోగా మనం వినియోగదారులుగా ఉపయోగించుకుందాం ఎంత వీలుంటే అంత. ఉదాహరణకి కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్టయితే మంచి విద్యను అందించడానికి మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మంచి ఆరోగ్యానికి కూడా మీకు పెద్ద ఖరీదు ఎక్కువ లేకుండా సులభంగా ఆరోగ్యం అందుబాటులో తీసుకోవడానికి ఒక మార్గం అని చెప్తున్నారు. ఇవన్నీ ఉపయోగించుకోవాలి మనం. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నటువంటి సమాజమే బాగుపడుతుంది. దాని దూరంగా ఉన్న సమాజాలు పూర్తిగా వెనకబడిపోతాయి. అయితే సార్, అంటే డేటా పరంగా చూసుకున్నట్లయితే కనుక చాలా మందికి ఇది ఎంత, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఎంత యూజ్ అవుతుందో, అలాగే కూడా ఇదంతా హార్మ్ఫుల్ అవ్వబోతుంది అనేది కూడా ఎక్కువగా కనబడుతుంది. అంటే ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలకి మీరు ఇచ్చే కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ప్రభుత్వాలకు తెలుసు, మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రతి బాధ్యత ప్రభుత్వం కూడా ఏ మేరకు నియంత్రించాలి, ఈ ఏఐని ఎలా నియంత్రించాలి, లేకపోతే నియంత్రణ లేకపోయినట్టయితే రేపొద్దున మానవాళికే ప్రమాదం అవుతుందా, ఒక సమస్య అది. 2, డేటా భద్రత. మన దేశ రక్షణ రహస్యాలు కావచ్చు, దేశానికి కీలకమైన అంశాలు కావచ్చు, వ్యక్తుల సొంత విషయాలు కావచ్చు, ఇవన్నీ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయేట్టుగా మనకి గోప్యం లేకుండా పోయిందనుకోండి, ఇంకా ప్రైవసీ ఏముంది, నా హక్కులు ఏమన్నా వ్యక్తిగాను, దాన్ని కాపాడటం ఎట్లా, అది 2వ సమస్య. 3, లక్షలాది మంది కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఐటీ సెక్టర్లో వగైరాలో మన దేశంలో కాస్త కొంచెం అవకాశాన్ని పొందగలుగుతున్నాం. అక్కడ కూడా హై ఎండ్లో మనం చేయలేకపోతున్నాం, కానీ కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నాం మనం. వీళ్ళలో చాలామందికి ఏ వల్ల ఉపాధి అవసరం లేకుండా పోయి రిడెండెన్సీ వచ్చిందనుకోండి, మరి ఎట్లా, దానికి ఏ రకంగా చేయాలి, వీళ్ళ స్కిల్స్ని పెంచడం ఎట్లాగా, వీళ్ళ నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, మారుతున్న ప్రపంచానికి తయారు చేయడం ఎట్లాగా, లక్షల ఉద్యోగాలను సృష్టించడం ఎట్లాగా, అది 3వ సమస్య కావాలి. దాని గురించి మనం గట్టిగా పట్టించుకోవాలి. ఇట్లా రకరకాల స్థాయిల్లో మనకున్నాయి. అన్నిటిని మించి మన జ్ఞానాన్ని ఉత్పత్తి చేయకుండా వినియోగదారులు మాత్రమే అయినట్టయితే ఎల్లకాలం మనం వాళ్ళకు మార్కెట్గా మిగిలిపోతాం. 150 కోట్ల జనాభా ఉంది, మార్కెట్గా మిగిలిపోతాం. మార్కెట్గా మిగిలిపోతే మన వస్తువులు కొని అమ్మకపోతే మనం తయారు చేసుకుని కొత్త ప్రొడక్ట్స్ మనం తయారు చేయకపోతే, కొత్త టెక్నాలజీ రాకపోతే మన ఆదాయాలు పెరగవు. ఎల్లకాలం కూడా వాళ్ళ నుంచి కొనేవాళ్ళకి తయారవుతాం. కాబట్టి ఆ చేయడం ఎట్లాగా చేత చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు, మన ప్రభుత్వంగా ఇతర ప్రభుత్వాలకు గట్టిగా పట్టించుకుంటున్నాయి. ఈ మధ్య కూడా ఇప్పుడు ఢిల్లీ డిక్లరేషన్లో కూడా ఈ అంశాలన్నీ వచ్చినాయి. మనకంటే విజ్ఞత గల వాళ్ళు, సాంకేతిక నిపుణులు దాని గురించి పరిశీలిస్తున్నారు. మనం వ్యక్తులుగా మన జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు దానికోసం కావాల్సిన పెట్టుబడి పెట్టాలి. మనం చూడవలసింది ఏంటంటే పౌరులంగా మరి కొత్త R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనం దానిలో పుంజుకోలేం. అది కావాలంటే డబ్బులు కావాలి. మన డబ్బులన్నీ తాత్కాలికంగానే మనం వృధా ఖర్చులు పెట్టినట్టయితే, దుబారా ఖర్చులు పెట్టినట్టయితే, తాత్కాలిక సంక్షేమంతో జనాన్ని తృప్తిపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టయితే మరి దేశానికి కావాల్సిన వనరులు ఉండవు. దానికి వనరులు కేటాయించాలి, అవి సమర్థంగా వినియోగించాలి, అవినీతి లేకుండా సద్వినియోగం చేయాలి, మంచి ఫలితం రావాలి. అలాగే మన విద్యా ప్రమాణాన్ని బాగు చేయాలి. రేపు పొద్దున తరానికి ఏ యుగంలో మన పిల్లలు పనికి రావాలంటే ఈ చెత్త చదువులు ఉపయోగం లేదు. నిజమైన విద్య కావాలి, నిజంగా మేధస్సు వికసించాలి. కాబట్టి విద్యను చాలా వేగంగా బాగు చేయాలి. మన అత్యంత కీలకమైన బలహీన దేశంలో ఉన్నది దిగజారిన విద్యా ప్రమాణాలు, చాలా దారుణమైన విద్యా ప్రమాణాలు. దాన్ని బాగు చేయాలి. కాబట్టి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ అంశాల మీద పట్టుకుంటుంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ప్రపంచం వేగంగా మారిపోతుంది. మన కోసం ప్రపంచం ఆగుండదు. ఇంకో 10 ఏళ్ళు మనకు టైం ఇవ్వరు. దాన్ని అందుకోవాలి, పరిగెట్టాలి. రైట్ సార్, అయితే తమిళనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో తమిళనాడు ఎలక్షన్స్లో ఈసారి ఎవరు కింగ్ మేకర్ కాబోతున్నారు? టీవీకి, విజయ్కి ఏమైనా అంటే లైక్ ఛాన్సెస్ ఉన్నాయంటారా అసలు తమిళనాడు ఎలక్షన్స్ మీద? నాకు అక్కడ స్థానిక రాజకీయాలు తెలియవు, కాబట్టి నేను దానిలోకి వెళ్ళను. ఇప్పుడు పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం అధికారంలో ఉన్న పార్టీకి కానీ వారి కూటమికి కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతిపక్షాలు చీలిపోయినాయి, వాళ్ళకి పొరపక్షాలు వచ్చినాయి. ఉదాహరణకి పన్నీర్ సెల్వన్ కొంతకాలం ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, ఆయన ఒక కులానికి ప్రతినిధిగా ప్రజల మనసులో ఉంది, థేవర్ కులం. అలాగే ఏడీఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి పళనిస్వామి, ఆయన గౌండర్ కులం. ఈ ఇద్దరు కలిసి పనిచేయలేకపోతున్నారు. రెండోది, ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఏం లేదన్న భావం ప్రజల మనసులో ఉన్నట్టుంది, కాబట్టి అంత పెద్ద ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లేదు. మూడోది, తాయిలలో విపరీతంగా ఇస్తున్నారు. ఏమిటి, సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. ఏమిటిది, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ చేస్తుంది. ఒక పార్టీ ఒక రాష్ట్రంలోనే అంటలా. కానీ పంజారాలు చేయడం అంటే పరిపాలనగా తయారైపోయింది, ఆర్థిక క్రమశిక్షణ పోయింది. కానీ పంజారాల వల్ల కొంత ప్రయోజనం తాత్కాలికంగా ఉంటుందనే భావం ఉంది.
కాబట్టి కారణంగా బహుశా వారు కలవచ్చు, నాకు తెలియదు. మిగతా అక్కడ స్థానిక రాజకీయాలు మిగతా విషయాలు నాకు తెలియదు, పెద్ద ఆసక్తి కూడా లేదు. ఎవరు వచ్చారన్నది ముఖ్యం కాదు మనకి. ఎన్నికలు అనేవి ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికలు ఓటర్లను గురించి. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని దాని గురించి. మన దేశంలో గొడవ అంతా వీడు గెలుస్తాడు ఆడు గెలుస్తాడు, ఏదో మనం అంతా టెన్నిస్లో ఇటు ఇటు చూసేవాళ్ళం తయారు కాదు. ఇది మన జీవితాలను గురించి. తమిళనాడు ఎన్నికలు తమిళ ప్రజల జీవితాలను గురించి, దేశంలో ఎన్నికలు దేశ ప్రజల జీవితాలను గురించి, దేశ భవిష్యత్తును గురించి. అంతేగాని ఎవరు అధికారంలోకి వస్తారో మనకు అవసరం లేదు. ఎవరు ఏం చేస్తారు, ఎవరు వచ్చినా కూడా సరిగ్గా జరిగేటట్టుగా ఏం చేయాలి, నా దృష్టి అంతా దాని మీద ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఫౌండర్ ఆఫ్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.